మన బ్రహ్మానికి నాలో నీలో అందరిలో ఉన్న ఏకత్వాలు తెలుసుకున్నాం కాబట్టి అందరం కూడా జీవన్ముక్తితో ఉండాలని ఆ అభిలాషతోటి మనం ఈ ప్రయాణం జరిగి సత్సంగం పెట్టుకుని సద్వినియోగం చేసుకుంటున్నాం జన్మని. ఎందువలన ఎంత కష్టపడితే వచ్చిందమ్మా ఈ జన్మ. అనేక జన్మలు ఎత్తి 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 ఇటువంటి మానవ జన్మలో అన్ని రకాలుగా ఉండి చక్కగా జ్ఞానంతో ఉండగలుగుతున్నాం కాబట్టి మన అందరం మామూలు వాళ్ళం కాదు. అదృష్టాలకే అదృష్టం మన జన్మలో. మన జన్మలో కాదు ఈ జన్మ. అందు గురించి ఈ అనంతమైన సుఖం మనలో ఉందని తెలుసుకున్నాం కాబట్టి చక్కగా ఈ పాటలో మనందరం మసులుకుంటాం. ఎందువల్ల అంటేనమ్మా ఏ టైంకి ఎలా ఉండాలో అలా బ్రహ్మని చూస్తాం. మరి నెమ్మదిగా జ్ఞానంగా లాక్కొచ్చిందే కానీ ఇది మంత్రంగా రామ పట్టుంటూ వచ్చేట అలా నెమ్మదిగా బ్రహ్మంగా మరి అందరినీ ఇస్తాను. సత్సంగ ఫలితం అది. మనం అందరం ఉండగలుగుతాం. ఒకరికి ఒకరు తోడు నేడాయి మనకు బ్రహ్మే దిక్కు. అలాగా ఎవరి ద్వారా ఎలా అందిన బ్రహ్మమే అన్న భావంతో మనం అందరం ఉంటున్నాం కాబట్టి చక్కగా మనం తప్ప రెండోది లేదు. మనలో ఉన్న బ్రహ్మంతో మనం ఉంటున్నాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం. అందు గురించి సుఖమయ జీవితాన్ని చక్కగా ఇంకా ఇంకా జీవన్ముక్త స్థితిని అందుకోవాలని ప్రతి ఒక్కరూ కాంక్షించాలి. ఇది ఒక్కటే మన ఉద్యోగం. మన మనస్సును దీన్ని ఎందుకు కేంద్రీకరించుకుంది? పెద్దోళ్ళమే కదా మనం. చక్కగా మన బాధ్యతలు లేవు. ఏ టైంలో ఆ పనులు చేస్తాం. ఎలా ఉండాలో మనకు తెలుసు. ఎల్లవేళ మనతో మనం ఉంటున్నాం. ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి ఇంకా 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 ధ్యానంగా చేస్తాం. ఉన్నదంతా నేను తప్పనండి అన్న భావంతో చక్కగా ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనసుతోటి ఉంటే చీకు చింత జన్మరహస్యం తెలిసింది. మరలా జన్మకు రాని విషయం మనకు తెలిసింది. అందుగురించే ఎంత హాయిగా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతుంది. మరి ప్రతి ఒక్కరికే నమస్కరించి ఈ జన్మను వృధా చేసుకోవద్దు అని ప్రార్థిస్తున్నాను. ఎందువల్ల అంటేనమ్మా నేను వృధా చేసుకోవట్లేదు. కానీ సత్సంగులు మరి వచ్చారు కదా, అడిగిన వాళ్ళకి అందేవాళ్ళు కాబట్టి ఎవరూ కూడా వృధా చేసుకోవద్దు. మరి నాకు చిన్నప్పటి నుంచి కుదిరినప్పుడల్లా అలా కూర్చోటం ఎంత హాయితో ఉంటాను. నేను వెళ్ళాను. నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటాను కాబట్టి అందరూ కూడా సమిష్టిగా మనం అందరం ఉండవలసిందిగా ప్రార్థన. ఎందువల్లంటే మనం అందరం గురుకులంలో ఎలాగైతే సత్సంగం జరుపుకుంటున్నాం, ఇది మన గురుకులంలాగే చక్కగా మరి చెప్పుకోగలరు.
ఏదైనా బ్రహ్మ. యదా సర్వే ప్రముచ్యంతే కామా హే సౌహృదిశ్రుతః అదమద్యో మృతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుతే. ఎప్పుడు జీవుని హృదయమునందు గల కోరికలన్నీ నశించుకోను, అప్పుడు మనుషుడు అమృతుడు అగుతున్నాడు. హాయిగా వచ్చిన పని చేస్తాం. ఎన్నాళ్ళు తెలియక రకరకాలుగా సత్సంగానికి రాకముందు అనేక రకాలుగా అనుకున్నాం. ఇప్పుడు ఏది నెక్కడం, ఏది సత్యం, సత్యంతో ఉంటాం తెలుసుకున్నారు కాబట్టి చక్కగా ఈ అనంతత్వంతో అలా ఉన్నాం. అంటే ఇచ్చటనే బ్రహ్మాన్ని పొందుతున్నాం. మనం అందరం జీవన్ముక్తులుగా మిగలగలుగుతున్నాం. ఎందువల్ల ఇది తప్ప రెండో దాని మీద మనకి ఉండలేదు. మనకు వయసు ప్లస్ బాధ్యతలు లేవు, అన్నీ కలిపి మళ్ళీ ఇంకా 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 పుడుస్తాం. అందు గురించి ఇప్పుడే ఈ క్షణాన్ని పరమాత్మగా అలా ఉండటానికి ఆస్కారం మనకు తెలియదు. మనలోనే ఉందని తెలిసే ఇంకేముంది, అందరిలో ఉందా, అంతలో ఉందా, అలా ఆనందో బ్రహ్మ. దేని చూసినా ఆనందం, పరమానందంతో ఉండగలం. పరమాత్మ సృష్టి పరమాత్మే, మనలో ఉన్న సృష్టి పరమాత్మ, అన్ని పరమాత్మే అనుకున్నప్పుడు ఇంకా దేని ఎందు మనకు మమకారం ఉంటుంది, దేని ఎందు అనురాగం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దేని చూసినా ఒకే తత్వంతో ఉండగలం. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలం. ఎందువల్లంటేనమ్మా ప్రతి ఒక్కరూ చక్కగా ఫోన్ చేసుకోవద్దని ఎందుకు చెబుతున్నానంటే, నేనే ఫోన్ కంట్రోల్ చేసి సత్సంగం చేయొద్దు అన్నా, చేసినా ఎత్తట్లేదు. ఎందువల్ల నా ధ్యానానికి నాకు అర్థమని నేను మనసు. అలాగే మీకు ఉన్న ధ్యానం ఓడగొట్టుకోకుండా, ఎందుకంటే అక్కడి నుంచి ఈ మనసు లక్షణాలు వచ్చేస్తాయి. ఫోన్లు చేసుకుంటాను, నేను ఎలా అలసిపోయాను అలా అలసిపోయాను, ఈ సొదలు రాకుండా ఫోన్లు చేసుకోవద్దు. మొదట్లో చేసుకోను, అప్పుడు స్నేహం కోసం. ఇప్పుడు మనస్సు మరలా తెచ్చేసుకుంటారేమో అని భయాన్ని ఫోన్లు చేసుకోవద్దు అని చెప్తాను. నేను ఎత్తట్లేదు, మీరు కూడా ఫోన్ చేసుకోండి. హాయిగా జీవన్ముక్తులుగా ఉండండి. ఈ దేహం ఉండగా నేను నా పని చేసుకుంటున్నాను, అలా మీ దేహాలు ఉండగా చక్కగా చేసుకోండి, హాయిగా ఉండండి. అప్పుడు ఏమవుతుంది, ఎడతెరపులేని ఆనందంతో బ్రహ్మానందంతో ఉండగలుగుతారు. అయితే మనయే కాకుండా ఆలి వెళ్ళి మొదలెట్టి ఊరి మీద సోది ఎందుకు, ఇంకా మామూలు వాళ్ళుగా అయిపోయినట్టే కదా. బ్రహ్మ ఎంతనే మిగిలినంత సోది మిగిలి అలాగ మాత్రం చేసుకోకుండా. అది ఏముంది, ఒకరి మీద ఒకళ్ళు జట్టులాగా రాజకీయంగా అలా వచ్చేస్తాయని నాకు భయం. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ధ్యానంగా ఎలా కూర్చుంటారు, వెళ్ళి వరకు అలాగే ఉండండి. ఇంటికి వెళ్ళాక కూడా మీ ధ్యానంతో మీరు ఉండండి. ఎందుకంటే ఉన్న టైంను వేస్ట్ చేసుకోండి. అమ్మలో నేను చెప్పే విధానం మాస్టర్గా నేను చెప్పాల్సిన డ్యూటీ నాకు ఉంది కాబట్టి చెబుతున్నాను. మీరు తెలివైనోరే కాదని కాదు, తెలివైనోరు కాబట్టి సత్సంగం ఇదే హాయ్ అని తెలుసుకున్నారు రైటే. కానీ నేను తల్లిగా చెప్పవలసిన డ్యూటీ చూస్తున్నాను. ఎందువల్ల అప్పుడు ఇంకా ఇంకా మా మీకు ఎలాగే ఇక్కడ కలిసిన మొహాలంకా మనకు పేర్లు ఊర్లు ఎలా తెలియవు అలాగే ఉండండి. ఆఖరి వరకు మన సత్సంగులు అందరూ అలా ఉంటారని అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఎవరైనా సరిగ్గా లేకపోతే నన్నే అడగండి, అదేంటి మీ సత్సంగం ఇలా ఉందేంటి అని నన్ను అడుగుతారు. అడగాల్సిన రూల్ ఉంది. ఎందుకంటే అమ్మ సత్సంగం అంటే ఎలా క్వాలిటీయో అందరికీ తెలుసు. ఇక్కడ మేము ముట్టుకోము, మీరు మీరు మాట్లాడుకోనేము, సో ఏ భావంలో రానివ్వండి. ఏ విషయం వచ్చినా ఊరుకోను, అది రావు కూడా. పేర్లు ఊర్లు తెలియవు, చక్కగా అలాగే ఉండండి. ఆఖరి శ్వాస వరకు అలా ఉంటే అమ్మ సత్సంగులు అనగానే ముచ్చాలా ఉండాలి. డైమండ్లు అంటే ఏంటి, మన లోపల ఉన్నోడు పరమాత్మ. డైమండ్కి ఎందుకు విలువెత్తున్నారు, అది ఎప్పుడు ఒకే రేటు.
రేటు పెరుగుతుందే కానీ తరగదంటారు. అలాగా ఏంటంటేనమ్మా, ప్రతి ఒక్కళ్ళు మానవ జన్మకు వచ్చి ఈ సృష్టిలో సృష్టించుకున్న విషయాలు తగ్గించుకోవటానికే మనం దినదినాభివృద్ధి జరగాలని మన సత్సంగులందరూ నా యొక్క విన్నపం. మిగిలిన నాకు అనవసరం, మీ మీ విధులు బట్టి మీకు జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ క్రమశిక్షణ ఎప్పుడు ఒకేలాగా ఆనందో ప్రేమగా ఉండాలి మన సత్సంగులందరూ. అది అది నా కోరిక తప్ప. ఎందువల్ల మీరు ఇక్కడికి ఎంత కష్టపడితే వస్తారు ఇంట్లో పనులు చేసి, అందు గురించి వ్యర్థం చేసుకోకుండా హాయిగా బ్రహ్మంగా ఇంకా ఇంకా నాకన్నా బాగుంది. ఎప్పుడు అలాగ మనకన్నా అందరూ బాగుండాలనుకున్నప్పుడే మనం కూడా బాగుంటాం. అందరూ అనేటప్పటికీ అందరిలో మనం ఉన్నాం కదా, వేరుగా లేం కదా. అందరూ బాగుండాలనుకునేటికి అలా హాయిగా ఉండాలి. ఎవరు బాగోపోయినా దేహంగా మానసికంగా శారీరకంగా మనకు మనసు చిక్కుమంటుంది కదా, అది సహజ లక్షణమే కదా. దాన్ని నివారణ చేస్తున్నాం కదా వైద్యరీత్యా మనం. మరి వాటికి నివారణ వైద్యం ఖర్చు, రోగనిరోధక శక్తి కోసం. మరి ఈ భవరోగం ఆలోచించు, ఇది మామూలుది కాదు. అనేక జన్మలు ఎత్తి 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 వచ్చింది. ఏదో వాసన తగులుకుంటానంటుంది, అది తగలనివ్వకుండా నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను అమ్మ సత్సంగం అని. అమ్మ ఎలా ఉంటారు, అమ్మ కన్నా బాగా ఉండమన్నారు అని మీ మనసుకి మీరు బుద్ధి చెప్పుకుని చక్కగా ఉండవలసిందిగా ప్రారంభం. ఏ విషయాలు ఎత్తుకోకుండా, ఎవరి ఇంట్లో ఎత్తుకోకుండా, ఎవరు ఏం మాట్లాడుకున్నా మీకే అనర్థం. నాకు ఏ సంబంధం లేదు, అసలు మాట్లాడుకోకుండా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కిడ్డీస్లు అవన్నీ అలా వచ్చినాయి. 4th స్కూల్లో అన్నీ 5 అయ్యాక హై స్కూల్కి వెళ్ళేవాళ్ళది. అలా మంది హై స్కూల్ కాడికి వచ్చేసి, ఎందుకంటే అలా జాగ్రత్త తీసాను. ఆట పాటగా అన్నీ చేశానా లేదా చెప్పండి. అవన్నీ ఒక్కోటి అయినాయా లేదా? ఇప్పుడు అయినాయి కాబట్టి ఇంకా స్టాండర్డ్. లేకపోతే మీకు జీవన్ముక్త స్థితి అందకపోదు. నేను నా ఇంట్లోనే కూర్చున్నాను, సుజాత అడగటం ఇలా అందరూ మీ యొక్క సుకృతాన్ని బట్టి ఆ పాప ద్వారా జరుగుతుంది కాబట్టి సత్సంగం, దాన్ని మనం గౌరవించు. నేనేంటంటే అది పెట్టింది కాబట్టి నేను దాన్ని గౌరవించు. ఎందువలన ఈ దేహానికి వచ్చిన పని చేస్తున్నాడు బ్రహ్మ అని నేను దాన్ని గౌరవిస్తాను. మిమ్మల్ని మీరు ఇలా వస్తున్నారు, ఎంత కష్టపడితే వస్తారు. అంటే కరోనా ఎవరు రాకపోయినా అసలు వస్తున్నారా లేదా సత్సంగానికి. అందు గురించి అందరినీ నేను ఎప్పుడు గౌరవం. చక్కగా ఇప్పుడు నడకొచ్చింది, ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలుసు. నెమ్మదిగా భావరహిత స్థితిలో అలా ఉండిపోండి. మరి ఇలా చదువుతుంటే ఇలా ఉంటాంటేనే కదా మీరు కూడా ఉండగలుగుతున్నారు. ఏదైనా పాఠాలేంటి నేర్చుకున్నా వదిలేయాలి కదా. అందు గురించి ఇక్కడే చదివేసి ఇక్కడే వదిలేస్తాం. అలా హాయిగా ఉంటున్నారు. మీరు కూడా అలా రూల్ పెట్టుకుని చక్కగా ఉపనిషత్తులా మనం అందరం అమ్మా. అందు గురించే బ్రహ్మ ఉపనిషత్తు చదువుతాం. మరి ఈ వాక్యాలన్నీ మన అనుభవంలో మనం అందరం ఇంకా మననం చేసుకుని ఇంకా బాగా ఉండాలి. అందంత మహాప్రవిశంతి ఏ విద్య ఉపాసతే. అవిద్యను అజ్ఞానమును ఉపాసించువారు తమస్సును అంధకార బంధమైన సంసారం పొందుతూ. అంతే కదా, అయిపోయిన రోజులు అయిపోయింది. ఇంకెక్కడి నుంచి మనం మళ్ళా జన్మకు రాని ఊళ్ళో ఉన్నాం కాబట్టి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, పరమాత్మ మిగులుతాం. అనందానామతే లోక అందేన తమసావృత తాంస్తే ప్రీత్యాభిగత్యంత్య విద్యాంసోపదాతన. అజ్ఞానం తమస్సుతో కూడిన లోకమును పొందు.
ఆత్మానం చేద్విజానీయ దయమస్మేతి పురుషా కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఈ ఆత్మ నేనే ఉన్నాను అని తెలుసుకున్న మనుషుడు, నేనే ఉన్నానని తెలుసుకున్నాం కదా, ఇంకా దేనికిని తన శరీరాన్ని కష్టపెట్టవలసిన పని. అవునా కదా? ఇప్పుడు వరకు కష్టపెట్టేది దేహం దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నాక శరీరాన్ని కష్టపెట్టవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని అసలు లేదు. అతనికి ఏ కోరికలు లేవు కాబట్టి, ఏ కోరికల మీద లేదు కదా, ఆశ లేదు, విచారం లేదు, ఆశ్చర్యం లేదు, తాదాత్మ్యం లేదు, మమకారం లేదు. ఊరికే అలా తటస్థంగా ఉన్నది నేనే అన్న భావంతో సవిసృత్య సహి సర్వస్య కర్త తస్య లోకా సౌలోక ఏవ. ఆత్మ సాక్షాత్కారం పడిసినవాడు విశ్వకృత్తు అనగా జగత్ సృష్టి చేసినవాడు, సర్వమును సృష్టించినవాడు, సమస్తము అతని లోకమే, సమస్త లోకములు ఆత్మేందు కల్పింపబడి ఉండటం వలన కల్పింపబడి ఉన్నాయి అన్ని లోకాలు. మనం ఏది మంచో దాన్నే పట్టుకుంటున్నాం. ఏది మంచి? పరమాత్మ మిగిలిపోయి మంచి, మిగిలిన చెడిపోయి కదా. అనేక జన్మలు ఎత్తి 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 ఉండి ఇంకా మరలా జన్మకొత్తే ఎంత తప్పు. మరలా రాకుండా చేసుకోవాలంటే మన పనే కదా, మన ప్రయత్నమే కదా, జాగ్రత్త వహించాలి. ఇహే ఇవ సందోద విద్యస్తద్వయం నచేద వేది నహతి వినష్టి ఏతృతాస్తే భవ యదేతరే దుఃఖమేవాప్యంతి. ఈ ప్రపంచమును మనం సాధనచే బ్రహ్మత్వం పొందినారు. అవునా? సాధనతో బ్రహ్మత్వాన్ని పొందినవారు. అన్ని వాక్యాలు ఒకలాగా టిక్ పెడతాను ఇక్కడి నుంచి. ఈ ప్రపంచమును మనం సాధనచ్చే బ్రహ్మత్వం పొందినవారు. అవునా? సాధ్యం కానిది ఏమి లేదు, సాధనతో సాధ్యం కానిదంటూ ఏమి లేదు. ఉన్నదంతా నేనే అన్నాక ఆ నేను తుట బ్రహ్మంలో కూడా ఒక ఫోటో పెట్టుకుని, ఎందుకంటే పొద్దునే అమ్మ అని చూసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి మిగిలిన అన్నీ తీసి, ఏది టెలిగ్రామ్లో కూడా ఫోటో పెట్టుకున్నాను అంతే. ఎందువల్లంటే ఇది ఎక్కువ టైం చూస్తుంటే అయ్యి ఎందుకు, మీరు బ్రహ్మంగా ఇంకా బాగున్నారు. అయ్యా ఆ తర్వాత పెట్టుకోవాలంటే పెట్టుకున్నాం, ఆపారు. నిన్నటితో ఆపి ఫోటో వరకునే పెట్టించు. ఎందువల్ల ఇంకా అలా తెలుసుకున్నారు కదా రహస్యం. అలా ఉండిపోవాలి అమలందరం. అది దానికోసం ఇంకా చదివి పని లేకుండా ఎన్ని కొలిదే అనమాట, చదివి కొలిదే చదవమాట. నేను ఎలా చదువుతానో ఇక్కడే వదిలేస్తాను. ఎందువల్ల అనుభవాక్యం ముఖ్యం. ఇవన్నీ ఎవరికే? మీకోసం చదువుతాం. అంటే అమ్మ ఇవన్నీ మాకు చెప్పారు అని దృఢత్వం కోసం. మీరు ఎవరికైనా చెప్పుకున్నప్పుడు కూడా ఉపనిషత్తు అమ్మ చెప్పింది ఒకటని మీరు ఘంటాబద్ధంగా చెప్పుకోగలుగుతారు. అది నన్ను మీ గురువులు ఎవరో అంటే, నా గురువులు లేరమ్మా, మీరు గురువులు అంటే నమ్మరు కదా, దేహాలతో లేరు. నేను అలాగా అనిపించుకున్నా దేహంగా, మీరు అనిపించుకోకూడదని ఉపనిషత్తు మా అమ్మ చెప్పింది ఒక్కటే అని ఆ తలంపులో ఉంటారని. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అమ్మలో బ్రహ్మత్వం పొందినవారని తెలుస్తుందా లేదా? నువ్వెవరో అనగా నేను బ్రహ్మాన్ని అంటున్నారు లేదా? నువ్వెవరు అనగాని నేనెవరో బ్రహ్మ, నువ్వెవరో బ్రహ్మ, మనం అందరం ఎవరో బ్రహ్మాన్ని అని చక్కగా మనం తెలియజేస్తున్నాం కదా. సాధనతో బ్రహ్మత్వం పొందిన మనం లేనేళ్ళ మహాకష్టం కలుగు, బ్రహ్మ విద్యచే మోక్షము కలుగు. అది లేనిచో దుఃఖము కలుగు, అది లేకపోతే జన్మము
ఇంకా జన్మలేని మనకు తెలుసు కదా, జన్మదుఖం జరాదుఖం పునః పునః ఏమున్నాయి కదా శ్లోకం. యదైతమను పశ్యత్యాత్మానం దేవమంజ ఈశానం భూత భవ్యస్య నతో విజుగుప్సతే. కలిగి ఉన్నట్టు కలుగుకోనట్టు సమస్తమునకు అధిపతి అయిన పరమాత్మ ఎప్పుడు జీవుడు సాక్షాత్కరించుకుంటున్నాడు. అప్పుడు అతడికి దేనికి భయపడవలసిందని. మనం దేనికి భయపడతాం? అన్ని వారాలు మనమే, అన్ని క్షేత్రాలు మనం, మొత్తం అన్ని జీవులు మనమే, ఇంకా సృష్టి యావత్తు మనమే. దేనికి జడుతాం? దేని గురించి విచారిస్తాం? దేని గురించి మాట్లాడతాం? అలా హాయిగా ఉన్నది నేనే అన్న భావంతాలో ఉండిపోతే ఆ బ్రహ్మే చేస్తుంది. ఏ పని ఏ టైంకి ఏం చేయాలో చేయట్లేదా బ్రహ్మం? మనకెందుకు? ఆ బ్రహ్మే చేస్తాం. దేనికి భయపడవలసిన అవసరం చేస్తాం కదా, మన డ్యూటీ మనం చేస్తాం. ఏది కావాలన్నా బ్రహ్మే జ్ఞాపకం చేసి ఆ పని చేయాలి. ప్రాణస్య ప్రాణముత చక్షుష చక్షుష చక్షురుత శ్రోత్రస్య స్తోత్రం మనసో ఏ మనోవిదు తేన సుఖ్యు బ్రహ్మ పురాణ గమ్యం. ఎవడు బ్రహ్మమును ప్రాణమునకు ప్రాణం గను నేత్రమునకు నేత్రం గను అయిపోయింది. ఇక్కడ ఇది ఉందని టిక్కులే చదువుతాం. స్తోత్రమునకు స్తోత్రం గాను మనస్సునకు మనస్సుగాను ఉన్నదని తెలుసుకుంటున్నారు వారు. ఆ బ్రహ్మమును శ్రేష్ఠ వస్తువునియు పూర్వమే ఉన్నదని ఎరుగుతున్నారు. మనం చెప్పుకోవట్లేదు కన్ను కన్నయ్యి, చెవుకు చెవి, వాక్కు వాక్కు అన్నీ బ్రహ్మే అని చెప్పుకోవట్లేదు. అదే ఇక్కడ చెప్పారు. మనసైవాను ద్రష్టవ్యం దేహ నానాస్తి కించన. అయిపోయింది. మనసైవాను ద్రష్టవ్యం దేహ నానాస్తి కించన రుచో సమృచో మాప్నోతి యైహ నావేవ పరిస్థితి. నిర్మలమైన మనశ్చేతనే ఆ బ్రహ్మం చూడదగు, సాక్షాత్కరింపదగు. ఇతని అనేకత్వము ఒకంతైన నుండి సమస్తము బ్రహ్మమే. బ్రహ్మం కాదు ఏదైనా ఉందా? మనం ఏది చూసినా ఎలా చెప్పుకున్నా అంతా ఉన్నది నేనే అనుకున్నాం. అలా మనం తెలుస్తున్నాం. శ్రవణం మీది వారి యొక్క అనుభవం శ్రవణంగా రాశారు. దీన్ని మనం మన నిధిధ్యాసలుగా మిగుల్చుకుంటాం. పెద్దల యొక్క అనుభవం ఇది. సమస్తము బ్రహ్మేన ఆరు ఉన్నాను మనం ఉన్నాం లేదా? ఎవడిచ్చిన అనేకత్వం చూసినో అతడు ఒక మృత్యు నుండి మరి ఒక మృత్యువును పొందు జన్మన రూప సంసారం మళ్ళా మనకు జన్మ లేకుండా చేసుకుంటాం. ఏకదైవానుద్రష్టవ్య మేతదప్రమేయం ధ్రువం విరజాః పరాకాశ తజాత్మా మహాన్ ధ్రువ. ఈ బ్రహ్మంని ఏకంగా చూడమని. ఈ బ్రహ్మాన్ని ఎలా చూడాలి? ఏకంగా చూడాలి. ఒకే బ్రహ్మంగా అలా చూడాలి. ఏకంగా చూడాలి. ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అన్న భావంతో చూడాలి. అది అప్రమైనది, అప్రమేయమైనది, ధ్రువమైనది, నిత్యమైనది, మాలిన్యరహితమైనది, ఆకాశం కంటే సూక్ష్మమైనది, జన్మము లేని సర్వశ్రేష్టమైనది, నాశరహితం. నాశనం ఉందా? నాశరహితమే కదా, సర్వశ్రేష్టమే కదా. అన్నిటికల్లా ఇది కరెక్ట్ అయింది కదా. శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడు బ్రహ్మజ్ఞాని. సర్వశ్రేష్టమైందే కదా. జన్మము లేనిదే కదా. మనకు తెలుసు కదా జన్మలో మరలా ఎత్తమని. మన అనుభవాలే కదా. ఆకాశం కంటే సూక్ష్మమైందే కదా. అలా ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఎలా ఉండగలుగుతున్నాం? పరమాత్మే ఉన్నదంతా నేనే.
ఆ నేనులోనే అన్నీ జరుగుతుంది అని అలా ఉండిపోగలుగుతుంది. ఇంకా సూక్ష్మం ఏంటి, స్థూలం ఏంటి, కారణం ఏంటి, మూడు కూడా దేహాలు లేకుండా చేసుకోగలుగుతుంది. ఉన్నది నేనే అన్న భావంతో జరుపుకుంటాం. మాలిన్యరహితమైంది. మళ్ళీ ఉందా? ఆత్మ కింద మళ్ళీ ఉంటుందా? మన మనసు కంటే ఇప్పుడు మనసు లేని స్థితిలో ఉన్నాం. మాలిన్యరహితం, నిత్యమైనది. ఎప్పుడు ఇది నిత్యం. ఈవేళ రేపు అని కాదు, ఎల్లవేళ ధ్రువమైనది. మరి దృఢపడుతుందా లేదా? ఇది ఎప్పుడు ఉండేది అని ఎవరో చెప్పినా మనం ఇదే చెప్పగలుగుతున్నాం లేదా? ఒకసారి అవును ఒకసారి కాదు అంటానికి ఏదైనా ఉంటా? ఈ బ్రహ్మాన్ని ఏకంగా చూడడం, ఏకాత్మంగా చూద్దాం లేదా? మనం రోజు చెప్పుకునేది అంతా దీంట్లో ఉందా లేదా? మన అనుభవం ఈ అనుభవం అన్ని ఒక్కటేనమ్మా. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞా కుర్వీత బ్రాహ్మణ నాను ధ్యాయాత్ బ్రహ్మో విద్యా వాచో విజ్ఞాపనం విహితతి. ఇట్టి ఆత్మను బ్రహ్మమును ధీరుడకు బ్రహ్మజ్ఞాని ఎరిగి ప్రజ్ఞను పడవు. అనేక శబ్దములను ధ్యానించరాదు. ఎలా అధిక శబ్దములు వాక్కునకు శ్రమయే. తెలియనప్పుడేమో నేను బ్రహ్మ నేను బ్రహ్మ అను. ఏది బ్రహ్మంగా ఉండటానికి ముందు ఇక్కడికి వచ్చాక ఇదేం నేను కాదు నేను బ్రహ్మాండం చెప్పుకున్నాక అలా పాటలా పాడకపోతే ఎలా జరుగుతుంది? అనేక జన్మల నుండి ఆ మనసు వచ్చేసి అది లేకుండా నేను బ్రహ్మాను కదా, ఇదేహ నేను కాదు కదా అలా అనుకున్నాను. ఇప్పుడు ఇంకా అనుకునే పని లేదు కదా, నేను అది ఒక్కటే అనుకుంటున్నారు కదా. అందు గురించి వాక్కునికి ఇంకా శ్రమే ఉంది. అసలు వాక్కే లేదు. ఉన్నది నేనే ఉన్నది నేనే అన్న భావంతో ఉన్నాం. అలా హాయిగా రిలాక్స్గా కళ్ళు తెరిసిన కళ్ళు మూసిన అలా రిలాక్స్లోకి వెళ్తాం. తదే తదృశాభ్యుక్తం ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య నవర్ధతే కర్మణానోకనీయాన్ తస్సైవ స్యాత్ పదవిత్తం విదిత్వా న లిప్యతే కర్మణ పాపకేనేతి. ఇట్టి ఆత్మను గురించి పేదరుక్కుచే స్పష్టంగా చెప్పబడింది. ఆ ఆత్మ నిత్యమైనది. బ్రహ్మవేత్త యొక్క మహిమై ఉంది. బ్రహ్మవేత్త యొక్క మహిమై ఉంది. అది పుణ్యకర్మచే వృద్ధిని కానీ పాపకర్మచే క్షీణత్వం కానీ పొందట్లేదు. ఇది దీనికి ఏమైనా ఉందా? నిరాకారానికి నేను పుణ్యం పాపం ఉందా? మనలో ఉన్నదానికి లేదు, అందరిలో ఉన్నదానికి లేదు, దీనికి దాని మహిమ నెరిగిన వాడే పదవిత్తము. ఆ మహిమ నెరిగిన వారికి కర్మతో సంబంధం లేదు. ఉన్నది నేనే ఉన్నది నేనే. కర్మయోగం, భక్తి యోగం, ధ్యానయోగం, ధ్యాస, ధ్యానం, జ్ఞానం, జ్ఞానం, ధ్యానం అన్నీ కూడా లైన్ మనకి జరుగుతున్నాయా లేదా? సత్సంగులు తస్మాదేవి దేవం విచ్చాంతో దాంతో పరత స్థితిక్షు సమాహితో భూత్వాత్మనం పశ్యతి సర్వమాత్మానం పశ్యతి నైనం ఆత్మా తరతి సర్వం పాప్మానం తరతి. పాపకర్మచే క్షీణం కానీ పుణ్యకర్మ కానీ ఏమి లేదని చెప్పుకున్నాం కదా. దాని మహిమ నెరిగిన వాడే పదవిత్ అని అనబడి. ఆ మహిమ నెరిగించు వాడికి కర్మంతో సంబంధం లేదు అని చెప్పి అతడు శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఉపరతుడు, తితిక్షుడు, ఏకాగ్ర చిత్తుడు. ఇట్టి సలక్షణలతో కూడి ఆ మహనీయుడు తనేందే ఆత్మను దర్శించున్నాడు. మనేందే ఆత్మను దర్శిస్తున్నామా లేదా? ప్రతి ఒక్కడు నీలో నాలో అందరిలో అంతటా బ్రహ్మ ఉందాం తెలుసుకున్నాం. ఇంకేమో వెనకడు నైనం పాప్మా తపతి సర్వం పాప్మానం తపతి విపాపో విరజో
విచిత్సో బ్రాహ్మణో భవత్యేష బ్రహ్మలోకాః సమ్రాటేనం ప్రాప్తే తోసీతి భూవాచయద్యవల్క్యా సోహం భగవతే విదేహాన్ దదామి మాం చాపి సహదాస్యాయేత్. సమస్తమును ఆత్మగా చూస్తున్నాం. మనం ఏ పని చేసినా ఆత్మగా చూసామా లేదా వేరుగా ఏదైనా చూసాం. పూజ చేస్తున్నాం, భజన పెట్టుకున్నాం, భజన చేశారు మా సత్సంగం రాంబాబు స్వామి గారికి పోలాటం పద్మ చేయించి అసలు దేన్నైనా ఒకేలా చూసామని అన్నీ తానైనప్పుడు వేరుగా ఏమీ లేదు. అన్నీ కూడా బ్రహ్మంలోనే తెలుస్తుంది. అన్ని పనులు ఆయన చక్కగా ఇప్పుడు ఎలా ఉండాలి, ఇంకా అలా ఊరుకుంటుకోవాలి. ఈ దేహం ఉండగానే మీరు ఉండకపోతే ఆ తర్వాత మీకు ఎవరు చెప్తారమ్మా? మళ్ళీ రెడ్డి వచ్చి మొదలైపోతారు. మీ ఇష్టం జన్మలు ఖాయమైపోతాయి. ఉపనిషత్తు మనకి శాస్త్ర ప్రమాణం చెప్పుకుంటాం, తప్పు జ్ఞానం కాదు కదా మనది. శాస్త్ర ప్రమాణం ఎందుకు తెలియజేస్తున్నాం అంటే మరలా మీరు అటు ఇటు లేకుండా ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది, ఉన్నన్నాళ్ళు చెప్పేయాలి అని ప్రమాణం చెప్పడం జరుగుతాం. బ్రహ్మే చేస్తాం. అతను పుణ్యపాపంలో అంటాం. పుణ్యం లేదు, పాపం లేదు. ఆత్మగా ఉన్నవాడికి ఏమిటి? అతను పుణ్యపాపమును దాటుతున్నాడు. అతను కృతాకృత్య కర్మలు బాధించు. ఏదైనా ఏమి లేదంటే ఏమి లేనట్టు అలా ఉంటుంది. అట్టి కర్మలను అతడు భస్మం చేసి వచ్చున్నాడు. ఇంకా కర్మ లేదు, జన్మ లేదు. ఉన్నది నేనే అంటే ఇంక భస్మమే కదా. అతడు పాపరహితుడై విరజుడై ఇచ్చారహితుడై ఇంకా పాపం లేకుండా చక్కగా ఎల్లవేళ ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోతారు. ఏ కోరికలు లేకుండా సంశయం వచ్చుతులే. సంశయం ఉందమ్మా. ఇప్పుడు ఇంక అసలు ఎవరికైనా సంశయం ఉందా? పూర్వజన్మ సుకృతం ప్రయత్నం బాగా చేస్తున్నారు. అందరూ కూడా ప్రయత్నం బాగా చేస్తున్నారు. చెప్పిన మాట చెప్పినట్టు ఇలా ఆచరించడం ఆ బ్రహ్మం ఇంతలాగా నేను ఎక్కడ చూడలేదు. అందరూ అలా ప్రతి సెకను కూడా బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతారు. అందు గురించి ఎప్పుడు యోగులమ్మ అని మీకు నమస్కారం. పరమాత్మ స్వరూపులు అందరం మనం తెలుసుకుని అలా ఉండగలుగుతాం. బ్రహ్మం నెరిగిన వాడే ఉంది. ఇదే బ్రహ్మలోకం. ఈ లోకం ఏది హాయిగా ఉంటున్నాం, ఇదే బ్రహ్మలోకం అని యజ్ఞవల్కుడు జనక మహారాజు. అప్పుడు జనకుడు యజ్ఞవల్కునితో, మహాత్మా మీరు నాకు ఈ అమూల్యమైన ఉపదేశం చేసినందుకు నా రాజ్యమును మీకు వసంగతి, నేను మీ దాసుడనైతి అని చెప్పి సవాయేష మహానజ ఆత్మా జరో మరో మృతు నభయో బ్రహ్మాభయం ఓ బ్రహ్మాభయం వై బ్రహ్మ భవతి ఏం వేద. ఈ ఆత్మ మహత్తరమైంది, జన్మరహితమైంది, వార్ధక్యము లేనిది, మరణము లేనిది, అమృతమైంది, అభయమైంది అని ఇట్లా ఎరుగువారు అభయ బ్రహ్మనే ఆత్మనే అవుతుంది. మనం రోజు చెప్పుకుని అన్నీ ఇంతే కదా. పరమాత్మయే మమ్మ అనుకున్నాక ఇంకా రెండో మొక్కుంటుందా? మరి ఇలా వర్ణింతేనే కానీ మనకు తెలియదు కదా. మనం కూడా అలా వర్ణింతో చెప్పుకున్నాం కదా. ఇప్పుడంటే మనం హ్యాపీగా ఆత్మగా ఉన్నాం కాబట్టి ఎక్కువగా చెప్పుకోక్కర్లేకపోతే. అమృతత్వస్య తునాసా శాస్త్రి వితేనేది. ధర్మ చేత సంపదల చేత అమృతత్వం మోక్షం లభించున్న ఆశ కూడా వ్యర్థమే. డబ్బుతో వస్తుందా, జనంతో వస్తుందా, బంధువులతో వస్తుందా, దేశ సంబంధికులతో వస్తుందా? కాదే, నీతో నువ్వు. ఇదే అసలైన సంపద. నీతో నువ్వు ఉండటమే నీ లక్ష్యం. ఏకాత్మంగా ఉంటుంది. మరలా జన్మకు రాకుండా ఈ జన్మలో చిత్తార్థం చేసుకోవాలి. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంకా ఆశ ఉంది, నిరాశ, రెండూ లేవు. ఉన్నది నేనే. బ్రహ్మోపనిషత్తు అంటే యదక్షరం పరం బ్రహ్మ తత్సూత్రమితి ధారయేత్. నాశరహితమగు పరబ్రహ్మ ఏది కలదో దాన్ని యజ్ఞోపేతంగా ధరించండి. చూడండి, యజ్ఞోపేతం ధరించారు కదా మరొక గాయత్రి మంత్రం అయ్యి మరి 30 మంది
మనం దేంతో పోల్చారో మనం ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ వాక్యం నాకు తెలియదు. నాశరహితము పరబ్రహ్మ ఏది కలదో మనలో అందరిలో అంతటా ఉంది, దాన్ని యజ్ఞోపేతంగా ధరించి ఉన్నది నేనే అన్న భావంతో ఉన్నాం. ఈ వాక్యం గుర్తుపెట్టు, అంతే కదా. ఎల్లవేళ అలా ఉంటున్నాము. ఎప్పుడైనా మనస్సుతి యజ్ఞోపేతంతో ఎలా ఉంటున్నారు మగవారు, అలాగే ఏదో ఉపనయనం అయ్యాక అలాగే మనకు తెలియబడ్డది కదా. తెలిసాక మనం ఎలా ఉంటున్నాం, మనం పరమాత్మగా ఆఖరి శ్వాస వరకు ఎలా ఉండాలి, ఈ యొక్క గమనికతో మనస్సు వచ్చినప్పుడు పాయింట్ గుర్తుపెట్టుకోమ్మా. ఏన సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ తత్సూత్రం యోగి యోగవిత్తత్వ దర్శనం. ఈ ప్రపంచమంతయు దారమునందు మండుల వలె దేనితో గొచ్చబడి ఉన్నదో అట్టి బ్రహ్మసూత్రము యోగవేత్తయు పరబ్రహ్మతత్వము తెలిసినట్టు నాకు యోగి ధరించి చెప్పకుండా నాకు ఎందుకు నమ్మొచ్చిందంటే దారంతో కదా పువ్వు వచ్చి. అలాగే మనం లోపల ఉన్న తత్వంతో పరమాత్మతో ఉండబట్టే కదా అందరినీ పరమాత్మని ఎలా చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మనం అందరం నేనేమన్నా మీరేమనుకో, మీరేమన్నా నేనేమన్నా అనుకుంటున్నానా? ఎవరో మీరెవరో నేనే, నేనెవరో మీరే, మనం అందరం పక్క నేనే అంత నేనే అంత. అందు గురించి దారంతో ఎలాగైతే గుచ్చబడి ఉందో అప్పుతోటే కదా ఇంద్రియాలు మనస్సు అన్ని పరమాత్మగా ఉండగలుగుతుంది. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండోది అన్న భావంతో చక్కగా అందరం ఉండాలమ్మా. లేకపోతే ఈ జీవుణ్ణి మనం హింసపెట్టుకున్నట్టు, జీవుడు అవ్వగానే మనం జీవ బ్రహ్మైక స్థితిని అందుకుంటున్నాం కాబట్టి జీవుడు దేవుడే అని తెలుసుకున్నాం. వెళ్ళేటప్పుడు అండ్ ఫోటో తీయమన్నమ్మా. ఇది మరి పెట్టినప్పుడు తీస్తున్నారు కదా సురేష్. బ్రహ్మాత్మం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మాత్మం బ్రహ్మము దంపతులం బ్రహ్మాత్మం బ్రహ్మాత్మము. ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో సత్సంగులందరూ కూడా జన్మరాహిత్యమే తన గోలుగా, జన్మరాహిత్యమే తన లక్ష్యంగా, జన్మరాహిత్యమే తన ఆకలి జన్మ చేసుకుని జన్మరాహిత్యం చేసుకోవడానికి వచ్చిన జన్మగా ఈ జన్మని మనం సద్వినియోగం చూసుకోవడానికి, ఈ సత్సంగానికి మనం అందరూ కూడా ప్రతి సాధకుడు దాని లక్ష్యం అదే. ఈ జన్మలోనే మనం ఇంత ఎలాగా తెలియబడి అనుభవజ్ఞానమైన గురువు మనకి దొరికారు కాబట్టి దీన్ని మనం ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలని దృఢ సంకల్పంతో, విశ్వాసంతో, నమ్మకంతో సత్సంగులందరూ కూడా అదే భావంతో, అంత పవిత్రంగా అందరూ కూడా దీన్ని అంత శ్రద్ధ విశ్వాసంతో ఆచరించి అందరూ అనుభవిస్తున్నారమ్మా. అందులో సంశయమే లేదు. ఇక్కడికి వచ్చిన వాడికి ఎవరికి ఇంకా భ్రాంతులతో పని లేదు. బ్రహ్మంగా ఉంటున్నారు. బ్రహ్మంగా ఉండటానికి వాటి యొక్క లక్షణాలు, గుణాలు, భావాలు అన్నీ కూడా అమ్మ వివరంగా మనకి తెలియజేశారు కాబట్టి ఆవిడ ఆచరించి అనుభవించి మనకి ప్రతి విషయం అది ఇది కాదు, ప్రతి విషయంలోని ఇక్కడ అమ్మ చూడండి మనకి ఏం చెప్పారు, పాత్ర డ్యూటీ చెప్పారు. ఇక్కడ పదార్థం ఎక్కడ నిరాకార తత్వం ఆకారం గురించి చెప్పారు, నిరాకారం గురించి చెప్పారు. ఇక్కడ ఆకారం అంటే ఇక్కడ దేహంగా అనుభవ పాత్రగా ఎలా ఉండాలి, నిరాకారం అంటే ఈ పాత్రకి ఆధారమైన లోపల బ్రహ్మంగా నువ్వు ఎలా ఉండాలి. ఈ రెండు భావాలు మనకు క్షుణ్ణంగా మళ్ళీ సంశయం లేకుండా
అమ్మ ప్రతి క్షణం అదే భావం చెప్తున్నారు. సత్సంగంలో మనకి భావన మార్పే అంతా కూడా, భావన మార్పే ఇక్కడ జరిగిందంతా కూడా. ఎవరికి వాళ్ళు అమ్మ చెప్పిన మాటలు బట్టి వాళ్ళ భావాలు మార్చుకున్నాం అంతే, నడకలు మార్చుకున్నాం. అన్ని చిన్న చిన్న మార్పుల్లోనే మనం అమ్మ యొక్క సత్సంగంలో మనకి ప్రతి ఒక్కరికి జన్మరాహిత్యం సత్యం అని చెప్పారు, ప్రతి ఒక్కరికి సాధ్యం అని చెప్పారు. ఇది ఇది ఒక ప్రయత్నంలో నీకు అప్రమత్తంగా ఉంటూ ప్రయత్నంలో ధ్యాస ధ్యానాలతో ఉండమని, అలాగా ప్రతి క్షణం మనకు అమ్మ చెప్పి మాటలు అయ్యే. ఇంకా రెండో మాట అమ్మ చెప్పరు, ఎందుకంటే అమ్మ అంతా ఆచరణే. మన కళ్ళెదురుగుండా ఆవిడ ఆచరిస్తూ మన అనుభవం చేస్తారు. ఆవిడ ఆచరణ ఎప్పుడైతే చేశారో మనం అది చూసి ఈజీగా మనకి తేలిగ్గా మాటలతో చెప్పడం కాదు, ఆవిడ చెప్పడం వేరు, ఆచరించి మనకు చూపించడం వేరు. ఇక్కడ పుస్తకాల్లో రాసింది మనం అది మనకి అర్థం, అది మనం చూడలేదు. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ శాస్త్రాలు కూడా ఎందుకంటే బాగా వర్ణించి రాసి మనకి చూసాం, కానీ మనకి అది ఎలా అన్నది ప్రాక్టికల్గా మనకి అమ్మ మన కళ్ళు ఎదురుకుండా ఆవిడ నడిచి ఆవిడ చూడండి ఎలాంటి మాట మాట్లాడతారు. ఇందాక ఏమన్నారు, ఎవరిని అనొద్దు ఎవరికి అనొద్దు. మరి ఎవరిని అనొద్దు అంటే అసలు నీకు ఏ పని ఉండదు. ఎందుకంటే అదే అనిపించుకోవడమే మన జీవితం అంతా. మనం అలా వృధా చేసుకుంటున్నాం, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ అనవసరమైన వింటూ మనం ఇంటూ ఉంటున్నాం. అని చేత అనొద్దు వినొద్దు అని అమ్మాయి దాకా చెప్పారు మాటలో. అది ఇక్కడ మనం అమ్మ ప్రతిదీ కూడా ఆవిడ అనుభవించి మనకు చెప్తారు, ఆచరించి మనకు చెప్తారు. నడక అంటే ఇక్కడ చూడండి అన్ని అంతే. అంచేత చూడండి అమ్మ ఏమంటారు చూడండి, నేను ఇక్కడ మీకు అమ్మని రా, మరి గడప దాటితే నాన్నకి పని మనిషిని రా అంటాను. మరి అది అంతం కాదు, ఆవిడ అలాగే ఉంటారు, అలాగే చేస్తారు. నాన్నకి అంత చక్కగా ఆవిడకి ఏం కావాలంటే చేస్తూ అలా ఉంటారు. మనకి అవన్నీ కళ్ళాలో చూసాం. అలాగా చూసినప్పుడు ఏమైందంటే అమ్మ అలా చేసినప్పుడు మనం కూడా చెయ్యాలి కదా. ఎవరికి నామరూప గుణాలు మనం చూడకూడదు కదా. ఇక్కడ ఇంట్లో పాత్రగా చూస్తే అలా చెయ్యాలి కదా అని మనం అసలు స్థిరపడి అసలు సంశయం లేకుండా అమ్మాయికి వేయలేదు, మనం ఎందుకు చేయలేం. ఇలాగా అమ్మ మనకి అలాగ మనం దృఢపరిచేసారమ్మ ప్రతి విషయంలోని, ప్రతి పనిలోని లోపల బ్రహ్మంగా కూడా అలా దృఢపడిపోయాం. అమ్మ ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు దాకా మనం హై స్కూల్ బోర్డు స్కూల్ హై స్కూల్ చదివాం, ఇప్పుడు కాలేజ్ యూనివర్సిటీ చదువు. ఇంకా మనం ఇది ఎన్నాళ్ళు వింటున్నాం తప్పే లేదు. అది వినాలి. ఎందుకంటే ఎన్నో జన్మల తాదాప్యం అమ్మ అదే చెప్పారు కదా ఇందాక. అమ్మ ఏమన్నారు, ఎన్నో జన్మల తాదాప్యం కదా మన మనసుతో ఇంద్రియాలతో. దాని తాదాప్యం వదలాలంటే దీని బలం బాగా పుంజుకోవాలి. ఎలా పుంజుకోవాలి, ఇందాక చూడండి యజ్ఞోపవేతం ఎంత పవిత్రంగా ఒక ఉపనయనం అయిన తర్వాత మగవాడికి యజ్ఞోపవేతం ఎంత పవిత్రంగా వేసుకునే అది ఎలాగా చూస్తారో అంత పవిత్రంగా నీకు మళ్ళీ ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చిన తర్వాత నీ మార్పులన్నీ అంత పవిత్రంగా ఉంటాయి. ఆ యజ్ఞోపవేతానికి ఎంత విలువిస్తావో నువ్వు నీలో ఉన్న బ్రహ్మానికి అంత విలువిచ్చే అంత అంటి పెట్టుకునేంత చక్కగా దాన్ని శ్రద్ధగా చూడండి ఎలా ఉంచుతారు. అలాగా నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి అనే భావన అమ్మ మాటల్లో ఉపనిషత్తులోనే రాశారు. ఉపనిషత్తు అంటే అంతా కూడా బ్రహ్మం గురించి అంతా కూడా మనం ఇక్కడ మనకి చెప్పారు. ఎవరు మనకి ఇక్కడికి వచ్చిన సప్తంగా చెప్పారు కదా, ఎవరు రాంబాబు స్వామి, వీరరాజ స్వామి గారు, వాళ్ళు ఎవరు చెప్పారు. ఇదంతా కూడా ఈ బ్రహ్మజ్ఞానం యొక్క మనం ఎలా తెలుసుకోగలుగుతున్నామంటే ఇది ఒక వరం. ఇది అమ్మ చెప్పడం అంటే ఇది అనుజ్ఞానమైన గురువు దొరకడం ఇంకా గొప్ప అదృష్టం. అంచేత ఇది తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి, ఇక్కడ బ్రహ్మ సూత్రాలు చదవాలి, వేదాలు చదవాలి. అటు సారం అని చెప్పారు, భగవద్గీత సారం. ఇవన్నీ చదివితేనే నీకు ఇది అర్థం అవుతుంది. ఇది అర్థం అవ్వాలంటే ఇవన్నీ చదవాలి అని చెప్పారు. మళ్ళీ ఇంకా గొప్ప ఏంటంటే మరి ఇవన్నీ చదవకుండానే మనకి ఇది అర్థం అవుతుందంటే అది అమ్మ అన్నాడు, ఒరే
గత జన్మల్లో మీరు ఇవన్నీ చదివే ఉంటారు. అంచేతే మీకు ఇది అర్థమవుతుంది, ఇష్టపడుతున్నారు. కష్టంగా మీకు అనిపించట్లేదంటే ఇవన్నీ మీరు గత జన్మల సంస్కారంలో, గత జన్మల్లో మీరు అవన్నీ ఆచరించి చదివి ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడికి వస్తున్నారు. మరి అందరూ రాలేరు కదా, వచ్చిన వాళ్ళు అందరూ కూడా చదివినట్టే. అంచేత చదివిన దాన్ని మళ్ళీ ఇక్కడ అమ్మ మరి ఇక్కడ అనుభవజ్ఞానం చెప్తారు కాబట్టి ఒక్కసారి శాస్త్రజ్ఞానం కూడా మీకు పరిచయం చేయాలి అని అమ్మ ఇప్పుడు ఉపనిషత్తులు అనేది మనందరికీ తెలియజేస్తున్నారు. ఇది చదువుతామంటే ఏమనిపిస్తుంది? అమ్మ చెప్పిన మాటలే ఇందులో అయ్యే ఉన్నాయి. అమ్మ చెప్పిన మాటలే ఉపనిషత్తు కూడా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఉపనిషత్తుల సారమే బ్రహ్మం. ఈ ఉపనిషత్తులు అన్నీ కూడా బ్రహ్మం దగ్గరికే తీసుకెళ్తాయి, బ్రహ్మం గురించే చెప్తాయి, బ్రహ్మ నడతలే చెప్తున్నాయి. బ్రహ్మం నువ్వు అదే ఉన్నావని చూడండి, ఇందాక అన్నీ కూడా ఈ బ్రహ్మజ్ఞానం గురించే ఈ చెప్తాను. నీకు రెండో మాట రావట్లేదు ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి ఇది అర్థం అవ్వడానికి శాస్త్రం కూడా మనకి ఇక్కడ శాస్త్రం నేను చదవలేదు, ఉపనిషత్తులు నేను చదవలేదు అనే భావం మనకి లేకుండా అమ్మ అది కూడా మనందరికీ క్లియర్ చేయడానికి ఈ ఉపనిషత్తులు అన్ని చక్కగా చదివి మనకి వివరంగా చెప్తున్నారు. అంటే ఇవన్నీ చదవాలంటే మన వల్ల అవ్వదు. ఈ ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, అందులో 108 ఉపనిషత్తులు బాగా ఇంపార్టెంట్. అవి తప్పకుండా చదవాలి అన్నారు. ఇప్పుడు అమ్మ ఆ పుస్తకంలో ఆ ఉపనిషత్తులన్నీ మనకి చదివి నా పిల్లలు శాస్త్రం కూడా తెలుసుకోవాలి, ఇంకా బాగా ఇంకా సంశయం లేకుండా ఎవరైనా అడిగినా సమాధానం చెప్పే స్థితిలో నా పిల్లలు ఉండాలి అనే భావంతో ఇప్పుడు ఇవన్నీ మనకి తెలియజేస్తున్నారమ్మా. ఇదంతా కూడా ఇది ఒకటి అమ్మ అంతా కూడా ఆవిడ ఏమనుకుంటే ఆవిడకి మనకి ఏం కావాలో, మనకి ఏం సంశయాలు ఉన్నాయో ఆవిడకి తెలుస్తుంది. కాబట్టి నా పిల్లలకి ఈ సంశయం కూడా ఉండకూడదు, పూర్తిగా పూర్ణ బ్రహ్మంగా సంశయం లేకుండా పూర్తి బ్రహ్మంగా ఉండాలి, అలా స్థిరపడిపోవాలి అనే భావంతో అమ్మ ఈ ఉపనిషత్తు అనేది మనకి అందరికీ చదివి చెప్తున్నారు. అంతేగాని ఇది ఏది మనకి ఏది మళ్ళీ ఎందుకు వచ్చాం పైకి వచ్చాం అనుకోకుండామ్మా. ఇదంతా కూడా మనం ఏది కావాలో తెలుసుకోవాల్సింది తెలుసుకున్నా ఉండటమే. ఇవన్నీ కూడా నిజమే అమ్మ చెప్పింది ఇదే కదా, నేను అలా ఉన్నాను కదా అని ఒక దృఢపడిపోవటానికే మనకి ఇవన్నీ అమ్మ మళ్ళీ అవి చెప్తున్నారు. ఆవిడ చెప్తున్నారంటే దానికి అంతరార్థం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా 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 ఇప్పుడు చెప్తున్నారు కదా, మనం ఇప్పుడు పిహెచ్డిలో ఉన్నాం అంటే ఫైనల్ క్లాస్లో ఉన్నాం. అంచేత మనం ఏం చేయాలి, ఇంకా ఆ పవర్ఫుల్ గా ధ్యానం చేస్తూ మనోమౌనంతో మీరు ఉండాలిరా అమ్మ కోరిక. అది మనోమౌనం అంటే ఇక్కడ శబ్దం నిశ్శబ్దం అవ్వాలి. శబ్దం అంతా విద్యార్థి దశ. ఈ శబ్దం తెలుసుకోవటం, చదవటం ఇవన్నీ కూడా నువ్వు ఉండటానికి ఇవన్నీ ఒక సహకరిస్తాయి. ఎలా ఉండటానికి మనోమౌనంతో ఉండటానికి ఇవన్నీ సహకరించడానికి అమ్మ ఇవన్నీ చెప్తున్నారు. అంతేగాని నీకు ఇది అనవసరంగా కాదు, ఇదంతా కూడా స్థిరంగా నువ్వు నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా ఉండాలి కదా. ఇక్కడ చంచలమైన మనసు నిశ్చలం అవ్వాలి. మరి ఆకర్షించే ఇంద్రియాలు అక్కడ విరక్తి కలిగి తృప్తి కలిగి అలా వైరాగ్యంతో ఉండిపోవాలి. ఇవన్నీ ఉండిపోవాలంటే ఇవన్నీ వినాలి, ఎన్ని చూడాలి, చదవాలి, ఆచరించాలి అనిపించినప్పుడు మనకు అర్థం. అంచేత ఇవన్నీ కూడా అమ్మ చెప్పే మాటల్లో ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఓరగా ఉండటం అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ఇక్కడ నువ్వు బ్రహ్మంగా ఉన్నాను అనుకోవటం కాదు, అది అనుభవించాలి, ప్రతి క్షణం అనుభవించాలంటే ఆచరించాలంటే నీకు ఈ ధ్యానమే చేయాలి. ఈ ధ్యానం ఒక్కటే నీకు మార్గం, ఇంకా రెండో మార్గం లేదు. అమ్మ చెప్పేది అదే. ఇప్పుడు ఏమంటున్నారు, మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాలు వింటున్నారు కాబట్టి ఇన్ని బాగానే ఉంది, ఇని అలా ఉంటున్నారు కాబట్టి ఇంక మీరు ధ్యానం బాగా ఎక్కువ చేసుకుంటున్నాయన. ధ్యానం చేసుకుంటే మీ నిజ స్థితిలో మీరు స్థిరపడిపోతారు.
ఎప్పుడైతే అలా స్థిరపడిపోయారో అందులోకి వెళ్ళిన తర్వాత ఆ స్థిర అనుభవం వచ్చిన తర్వాత మనకు చాలా మంది అనిపిస్తున్నారమ్మా. ఇక్కడ అనిపించే వాళ్ళు ధ్యానాలతోటే ఉంటున్నారు, కానీ ధ్యాస ఎక్కువ ఉంటున్నారు. ఇంకా ధ్యానంలో ఇంకా ఎక్కువ ఉండాలి. ధ్యాసలో ధ్యానం రెండు ఒకటి అంటున్నారు, కానీ ధ్యాస కన్నా ధ్యానం ఇంకా ఇంపార్టెంట్ అమ్మా అని చెప్పి అమ్మా ఇక్కడ మనోమౌనంతో మనందరూ ఉండాలి అనే ఆవిడ కోరిక. నా పిల్లలు నాకంటే బాగా ధ్యానం చేయాలి, నాకంటే బాగా మంచి స్థితిలో ఉండాలి, ఆనందో బ్రహ్మలో అందరూ కూడా మమేకమైపోవాలి. నోరు వింటే కూడా ఏ మాట వచ్చినా ఆ బ్రహ్మ మాట రావాలి అంటే అభ్యాసం అలా ఉండాలి అనే ఆవిడ కోరిక. మనందరూ కూడా అడిగిన వాడికి చెప్పడం, లేని వాడికి అడిగిన వాడికి చెప్తా నువ్వు ఉంటమే. ఇక్కడ అమ్మ చెప్పింది అది. ఆకలైన వాడికి అన్నం పెడితే వాడికి హాయిగా తింటాడు, అడుగుతాడు నాకు పెట్టిందమ్మా అని. అలాంటి వాడికి తప్పకుండా ఏం పెట్టినా తింటారు. అలాంటి వాడికి నువ్వు తప్పకుండా ఈ ఆనందాన్ని, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని, నువ్వు పొందిన అనుభవాన్ని వాడికి చక్కగా వివరించి వాళ్ళు కూడా మనలో చేర్చుకునే స్థితికి వాళ్ళకి రావాలి. అలా చెప్పగలగాలి, చెప్పాలి అని చెప్తున్నారమ్మ. ఇప్పుడు ఇదంతా కూడా ఇవాళ అమ్మ చెప్పి ప్రతి మాట కూడా అందరికీ కూడా ఎంతో ఉత్సాహం ప్రోత్సహించి, ఇప్పుడు అమ్మ చెప్పే దాంట్లో ఇప్పుడు దాకా ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగానికి రాకముందు అందరి గురించి ఆలోచించేవాళ్ళం, అన్ని చూసేవాళ్ళం, అన్ని తిరిగేవాళ్ళం, అన్ని చోట్లకి వెళ్ళాలి, అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది అనుకునేవాళ్ళం. ఇవన్నీ అనుకుని నేను అనుకునేవాడిని అమ్మా. ఇక్కడ నేను అలా అనుకున్నాను, నేను అలా అనుకునే అలా తిరిగాను, అలా చూశాను. కానీ ఎప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చానో ఇంకా వీళ్ళు కాదు, అంతా నాలోనే ఉందా, అన్ని నేనే ఉన్నానా, ఇక్కడ చేయవలసింది నేనేనా, అన్ని అసలు ఇంకా కోరిది లేదు, అడిగేది లేదు, అన్ని నాలోనే ఉన్నాయా, ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరి నామరూప గుణాలు చూడకుండా ఉండాలి. వాళ్ళు నామరూప గుణాలు చూస్తే నాకు కర్మ అంచేత వాళ్ళు ఎవరి కూడా ఇక్కడ అన్ని కూడా సరి చేసుకోవాల్సింది నువ్వే. ఎదరి మనిషిలో లోపం కనబడుతుంది అంటే ఇక్కడ నీలో లోపం ఉన్నట్టు లెక్కేసుకో. ఎదరలో లోపం కనబడుతుంది, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని నీ భావన వచ్చిందా, అది నీ భావన దోషం. నీ లోపల సరిగా లేదు అంటే బ్రహ్మంగా ఉన్నవాడికి, బ్రహ్మజ్ఞానం తెలుసుకుని ఆచరించి అనిపించిన వాడికి ఇంకా రెండోది కనిపించదు, వినిపించదు, అనిపించదమ్మా. అలా అనిపించాను అంటే లోపం నీలో ఉంది, నీ దృష్టి లోపం, నీ లోపల భావనా క్షేత్రంలో లోపం అని అమ్మ దగ్గరికి వచ్చాక ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత అంతా నాలోనే ఉంది అని బాగా అర్థమైందమ్మా. లోపాలన్నీ చక్కగా మనం సరి చేసుకున్నాం. ఎన్నో నలకలుగా ఉండి అన్ని తీసేసుకున్నాం. ఇక్కడ చక్కగా ప్యూరిటీ క్వాలిటీగా ఉంటున్నాం. ఇంకా అలాగే ఉండిపోవటానికి మళ్ళీ కొత్తగా నలకలు పడకుండా మనం గృహస్థులం కాబట్టి గృహస్థాశ్రమంలో అనేక సందర్భాల్లో, అనేక సంఘటనల్లో మనకి అనేక పరిస్థితుల్లో మనం వ్యవహారం ఇక్కడ ఈ దేహ ధర్మాలు నడపాలి కాబట్టి ఇంకా అలా స్థిరపడిపోవడానికి మనకి సత్సంగం బాగా అలవాటు అయిపోయి ఇక్కడ సాధనతోటే సాధ్యం అని చెప్తున్నారు అమ్మ. అనుమానం లేదు, మనం ఆ సాధనతోటే మనకి ఏమి తెలియకపోయినా మరి ఇంతలాగా మనం అందరూ ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే ఇంక మన సంశయమే లేదు. ఆనందో బ్రహ్మ కింద ఉండగలుగుతున్నాం, ఆనందో బ్రహ్మ కింద ఉండగలుగుతున్నాం. అలాగా హాయిగా అందరితోటి నవ్వుతూ ఉంటున్నాం. మనం నవ్వుతూ ఆనందంగా ఉంటున్నాం, అందరినీ ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మరి ఇవన్నీ జరగాలి అంటే ఎలా జరగాలంటే అది ఒక సత్సంగం వల్లే, అక్కడ అనుభవజ్ఞానం గురువు వల్లే, అది నీకు నడకల వల్లే, ఆ భావాల వల్లే, ఆ చెప్పిన మాటలు చేతల వల్లే నీకు అర్థమవుతుంది, ఆచరించగలుగుతావు, అనుభవించగలుగుతావు. అది తప్ప నువ్వు బయట ఎక్కడ కూడా పుస్తకాల్లో రాసింది చదివితే రాదు, చదివితే ఇంతలా రాదు, చదివితే తెలియబడుతుంది. కానీ అనుభవించిన గురువు అయితే నేను అనుభవించేలా చేయగలరు. అన్ని కూడా మంచియే. ఇక్కడ నువ్వు నీ స్థాయి
ఇక్కడ అమ్మ ఒకటే అంటారు, ఎవ్వరు అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచివాళ్లే. మరి అక్కడ చూడండి, అన్ని క్లాసుల్లోని మార్కులు అందరూ మంచివాళ్లే, అందరూ మంచిగా చెప్పిన వల్ల నువ్వు పైకి వచ్చావు కదా. అంచేత ఇక్కడ ఎవరిని మనం తక్కువగా అనొద్దు, ఎవరిని తక్కువగా చూడొద్దు, ఎవరిని తప్పుగా మాట్లాడొద్దు అని అమ్మ ఫస్టే చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆవిడ జ్ఞాని కాబట్టి ఆవిడికి ఇంకా ఎవరు తక్కువగా కనపడరు. ఇంకా ఆవిడకి అన్ని ఇష్టమే, అన్ని మంచి 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 అంటారు. ఆవిడ చెడు అని ఎవరిని అంటారు. మీలో మంచి గుణాలనే ఆవిడ ప్రోత్సహిస్తారు, చెడు ఆవిడకి అవసరం లేదు. అదే మీ గుణాలు చూడరు, ఆవిడ ఎటు చూడరు నీ గుణాలు. నువ్వు తెచ్చుకొని నువ్వు అనుకుంటావు, ఆవిడకి సంబంధం లేదు. అలాగే అమ్మ ఏమంటారు, ఒరే సత్సంగులు, మీ అందరిలోని నేను మీలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తున్నాను. మీ నామరూప గుణాలు నాకు అవసరం లేదు, నాకు అయ్యి అక్కర్లేదు. ఏం కావాలి? నాలో బ్రహ్మం, మీలో బ్రహ్మం, అంతే. నాకు ఇక్కడ రెండో పని లేదు. రెండోది రెండో వాటితో నాకు పని లేదు. అవన్నీ మీరు తెచ్చుకున్న కర్మానుసారం మీరు విధిలో మీరు పోయే తెచ్చుకున్న జన్మకు వచ్చింది పని అది. అవన్నీ మీరు చేసుకుంటారు. ఆ గుణాలు, ఆ భావాలు, ఆ నడకలు అవన్నీ మీరు సరి చేసుకుంటారు. నాకు అది సంబంధం లేదు. ఆవిడకి ఏం సంబంధం? మనలో ఉన్న బ్రహ్మంతో మాట్లాడతారు. ఆ బ్రహ్మాన్ని బ్రహ్మంగా ఉండమంటానికి బ్రహ్మ యొక్క పవర్ మీకు తెలిపి, ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక ఏదో తెచ్చుకోవాలి, ఏదో ఎక్కడ పోయాలి తెలుసుకోవాలి, ఏదో కొత్తగా రావాలి అని అప్పుడు దాకా అనిపించింది. అసలు ఏమీ ఉండదు, అంత నాలోనే ఉంది. నేను బ్రహ్మవై ఉన్నానా, అన్ని నాలోనే ఉన్నాయా అని బాగా బాగా అర్థమవుతుంది. సంశయమే లేదు, అసలు ఉండదు ఇక్కడ. సంశయం అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ నాలో ఉన్న బ్రహ్మాన్ని నేను దాని ఆధీనంలో అది తెలియక మనసు ఇంద్రియాల్లో మమేకం అయిపోయానా, మమేకం అయిపోయి ఈ దుఃఖంలోని ఈ భారాలు, బంధాలు, బరువులతోటి, బాధ్యతలతోటి దేహం నేననుకునే భావన వల్ల ఇవన్నీ నేను తెచ్చి పెట్టుకున్నానా అని మాత్రం ఇక్కడికి రాకముందు, అది వచ్చాక నేను బ్రహ్మ అనే భావంతో హాయిగా ఆనందంగా ఎలా ఉంటారంటే ఆనందో బ్రహ్మ, బ్రహ్మ సముద్రంలో అలాగ ఓలలాడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి సత్సంగంలో అందరూ కూడా అమ్మ 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 చెప్పి మాటల వల్ల అందరూ కూడా కాలంతో ఆకలి ఉండదు, కాలం ఉండదు, క్యాలెండర్ తోటి పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ అసలు అన్నింటికి అతీతంగా ఉంటారు. ఏ పట్లు ఉండవు, దేహం పట్టు ఉండదు, మనసు పట్టు ఉండదు, ప్రపంచం పట్టు ఉండదు, ఇంక ఏ పట్టు ఉండదు. ఏ పట్టు లేకుండా ఏ పట్లు ఉంటారు? బ్రహ్మ పట్టులో ఉంటారు. బ్రహ్మమే తానే అర్థాయిగా ఉంటారు. ఇక్కడ సత్సంగం వచ్చాక ఇంకా అందరూ కూడా ఆ బ్రహ్మంలోనే లైవ్ అయిపోయి ఉంటారు, ఆ బ్రహ్మ భావంలోనే ఉంటారు, ధ్యాస ధ్యానాల్లోనే ఉంటారు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా సత్సంగం వల్లే మనకి ఇవన్నీ కూడా. నాకు ఈ సత్సంగం వల్లే నాకు అమ్మ చెప్పిన మాటల వల్ల, అమ్మ చెప్పిన మాటలు ఆచరించి నడవటం వల్ల నాకు ఇవన్నీ ఇలాగా అభ్యాసం అయినాయి. అమ్మ అమ్మ అంటే నాకు 4 సంవత్సరాలు ఏకదాటిగా నాకు ఈ జ్ఞానబోధ చెప్పారు. దానివల్ల నాకు చాలా అదృష్టం నాది. అక్కడ మరి అమ్మ ఎంతో కష్టపడి పాత్ర డ్యూటీ, అమ్మ ఇక్కడ అందరికీ కూడా చక్కగా పాత్ర డ్యూటీ పాత్ర శుద్ధి ముందు చేస్తారు. సత్సంగంలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే అమ్మ ఫస్ట్ పాత్ర డ్యూటీ, పాత్ర శుద్ధి చేయకుండా ఆవిడికి వాళ్ళు ఇప్పుడు పాలకుండా కడగకుండా పాలు పోతే ఏమవుతాయి? నీకు ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయి. అలాగే అమ్మ ఏం చేస్తారంటే, నువ్వు పాలకుండా ఎంత శుభ్రంగా కడుపుని పాలు కాసుకుంటావో అలాగే అమ్మ కూడా ఇక్కడ నీ పాత్ర అంటే దేహధర్మం చక్కగా చేసేలాగా నువ్వు ఎలా చేయాలి, ఎలా ఉండాలి, దేహధర్మం అంటే ఏంటి, పాత్ర డ్యూటీ అంటే ఏంటి, అన్ని కూడా అమ్మ ఇక్కడ సత్సంగంలో అన్ని వివరంగా చక్కగా అందరికి అర్థమయ్యేలాగా ముందు పాత్ర డ్యూటీ గురించి అమ్మ చెప్తారు. ఆ పాత్ర డ్యూటీ అయిన తర్వాతే నీకు తర్వాత జ్ఞానం అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా నీకు అర్థమవుతుంది. పాత్ర శుద్ధి లేకుండా పదార్థ శుద్ధి ఉండదమ్మా అని అమ్మ చెప్తారు. ఇక్కడ పాత్ర శుద్ధి అంటే ఏంటి? అమ్మ చెప్పేది ఏంటి? పాత్ర శుద్ధి అంటే నువ్వు ఇక్కడ దేహంగా నువ్వు వచ్చావు, ఒక ఆకారంగా వచ్చావు, ఒక గృహస్థుగా వచ్చావు. మరి గృహస్థాశ్రమంలో నువ్వు ఏం చేయాలి?
చక్కగా నువ్వు నీ డ్యూటీ ఏంటంటే ఇక్కడ అమ్మ ఎలా చెప్తారు అంటే నువ్వు ఒక ఇంటికి ఇల్లాలుగా వచ్చావు, ఒక భర్తకి భార్యగా వచ్చావు, తల్లిదండ్రులకి పిల్లగా వచ్చావు, మరి అత్తమామకి కోడలుగా వచ్చావు, బిడ్డలకి తల్లిగా వచ్చావు. ఇవన్నీ కూడా అన్నీ కూడా నువ్వు కావాలని ఈ పాత్రలన్నీ తెచ్చుకున్నావు. ఇవన్నీ నేను చేస్తానని ఇష్టపడి ఇవన్నీ కావాలని నువ్వు కోరుకున్నావు. ఇది గత జన్మల సంస్కారం వల్ల నీకు ఇవన్నీ సంభవించినవి. ఇవన్నీ కూడా మనకు అలాగా ఇవన్నీ ఓహో మనకి అప్పుడు తెలియదు. నేను ఎందుకు చేయాలి, నేను వాళ్ళకి ఎందుకు చేయాలి, వీళ్ళకి ఎందుకు చేయాలి అని ఈ సత్సంగానికి రాకముందు అన్నీ ప్రశ్నలే, అన్ని ప్రశ్నలే. ఒకటి కాదు నేను ఎందుకు వండాలి, ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ఇవన్నీ అమ్మ నువ్వు గత జన్మలో ఇవన్నీ కావాలని తెచ్చుకున్నావు, నువ్వు కోరుకుని తెచ్చుకున్నావు, ఇవన్నీ నువ్వు చేస్తానని తెచ్చుకున్నావు, నువ్వు ఇష్టపడి తెచ్చుకున్నావు. అమ్మా ఇప్పుడు ఇష్టపడి తెచ్చుకుని కష్టపడితే మళ్ళీ కర్మరా, మళ్ళీ జన్మరా. అంచేత నువ్వు ఇవన్నీ ఇష్టంగా అన్ని పాత్రలో డ్యూటీ చక్కగా చేసుకో. ఇక్కడ వాళ్ళు నామరూప గుణాలు నువ్వు చూడకు, వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు వస్తారు. నీకు ఇక్కడ అమ్మ ఇంకా చెప్తారు, నీకు గత జన్మల్లో విరోధిగా నువ్వు వాళ్ళు విరోధిగా చూస్తే వాళ్ళు కూడా ఇప్పుడు నిన్ను విరోధిగా చూస్తారు. అంచేత ఓహో నేను గత జన్మల్లో వీళ్ళు బాధ పెట్టారు కాబట్టి వాళ్ళు నన్ను బాధపడుతున్నారా అని ఏదైనా బాధ వచ్చినా సరే అమ్మ దగ్గరికి వచ్చాక ఓహో అది వాళ్ళు గత జన్మలో అమ్మ కూడా ఇంకా ఏమని చెప్తారు తెలుసా, ఇక్కడ నీకు ఇవాళ సాగుతానని నువ్వు నవ్వుతా చేసి పాపాలు రేపు ఏడుగా అనుభవించాలి అని చెప్తారు. అంచేత ఏమో తెలుసో తెలవకో ఎవరన్నా చేసేవేమో అవి నీకు ఇప్పుడు నీకు ఇది సంభవించింది అని అర్థం అవుతుంది. ఓహో అప్పుడు నేను ఏదో చేశానేమో అందుకన్నాక వీళ్ళు వచ్చారు, అంచేత ఇన్ని ఇష్టంగా చేసుకుంటాను, ఇక మళ్ళీ జన్మకి నేను రాను అంటే ఏం చేయాలి, అన్ని ఇష్టంగా చేసేయాలి, అసలు ఇంత కూడా స్పందన ఉండకూడదు అని అమ్మ మనకి ప్రతి క్షణం అమ్మ అలాగే ఉంటారు. అమ్మ అలాగే ఉంటూ నువ్వు అలా ఉండాలి అంటారు. అయితే అమ్మ మనల్ని ఎవరిదైనా ఎప్పుడైనా ఇక్కడ నువ్వు మంచిదాను కాదని కానీ నువ్వు చెడ్డం కానీ తిట్టడం కానీ ఏదైనా అమ్మ అన్నారా నెగిటివ్గా మనం ఎప్పుడు చూడదు. మీరందరూ ఎంత బాగున్నారో ఇంకా బాగోవాలి, ఎంత బాగున్నారో అంటారు. ఇంచేత అంతే అమ్మ మనసు అలాంటిది, అమ్మ భావన అలాంటిది, అమ్మ ప్రేమ అలాంటిది. అలాగే నువ్వు గృహస్థిగా ఉన్నప్పుడు కూడా అమ్మ ఎలా చూస్తారో నువ్వు కూడా ఇంట్లో అలా మారిపోవాలి. అంతే అందరినీ ఇష్టంగా చూడాలి, దేహధర్మంలో ఇష్టంగా చేయాలి. అండ్ నామరూప గుణాలను నువ్వు చూడొద్దు. నామరూప గుణాలు చూసే నువ్వు మళ్ళీ జన్మచక్రంలో తిరుగుతున్నావు. అని చేత నామరూప గుణాలు చూడకుండా వాళ్ళు బ్రహ్మాన్ని చూసుకుంటూ నీలో నువ్వు బ్రహ్మం కాబట్టి నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు వాళ్ళు నామరూప గుణాలు కనబడవు, నీకు వినబడవు. అంచేత నువ్వు చక్కగా బ్రహ్మంగా ఉంటూ నీ దేహధర్మం చక్కగా చేసుకుంటూ పాత్ర నుండి ఇష్టంగా చేసుకుంటూ అన్ని కూడా నీ ఖాతా పుస్తకం ఖాళీ చేసేసుకో అని చెప్తారు అమ్మ. మరి అమ్మ అలాగే ఉంటారు, అమ్మ అలా చేస్తూ ఉంటారు, మనల్ని చేసుకోమంటారు. అమ్మ అన్ని కూడా మన ఎదురుగుండా సినిమాలు ఎలా చూస్తామో అలాగా అమ్మ జీవితాన్ని కూడా మనకు అలా చూపించారు. ఆవిడ నడకలలో చూపిస్తారు, మనం అలాగే మనకి ఆవిడ ఎప్పుడైతే అలా చూపించారో మనకు తేలికైపోతుందమ్మా. మనకి ఆచరణకు అనుకూలంగా ఉంటుంది. మాట తోడు ఎవ్వరే ఒక్క మాట అందరూ ఎందుకు వాళ్ళు నామరూప గుణాలు నాకెందుకు, వాళ్ళు బ్రహ్మాన్ని చెప్తాను, నాకు ఆడ నామరూప గుణాలు ఆడు తెచ్చుకుని కర్మలు ఆడని పెడతారు, నాకు సంబంధం లేదు అని ఎంత ఇష్టంగా చెప్తారు. చూడండి ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే మనం ప్రతి క్షణం ఒక సత్సంగ బలం అది. సత్సంగంలో మనం అభ్యాసం వల్లే మనకి ఇవన్నీ అలవాటు అవుతాయి. అభ్యాసం సాధనతో సాధ్యంగా ఏది లేదని చెప్తారమ్మ. అదే ఆవిడ ఎన్నో సంవత్సరం నుంచి ఆవిడ ధ్యానం తెలుసుకుని ధ్యానం చేసిన వల్లనే కదా ఈ రోజు మనకి ఇంత అగాఢంగా సముద్రంలాగా ఏక మాటలు అసలు అన్ని కూడా ప్రతీది కూడా మనకి ఈ జన్మరాహిత్యానికి ఈ బ్రహ్మంగా ఉండటానికి పాత్రగా చక్కగా ఉండటానికి ప్రతి మాట అమ్మ నోటు వచ్చిన మాట ప్రతి మాట అంతే కదా. అదే కదా మనం నేర్చుకునేది తెలుసుకునేది. మరి ఇవన్నీ కూడా మరి అమ్మ మనకి చెప్పారు అంటే ఎంత అదృష్టమో చూడండి. చూడండి నమ్మంటున్నారు ఇక్కడ బ్రహ్మజ్ఞానం లభించేంత వరకు
అమ్మన్నారు సత్సంగులు, ఈ బ్రహ్మజ్ఞానం లభించేంత వరకు భౌతిక ప్రపంచ బ్రహ్మ బాధిస్తూ ఉంటుందిరా. ఇక్కడ నీకు ఇది తెలిసేదాకా, ఇది తెలిసేదాకా ఏముంటుంది, లభించేంత వరకు మనం ఈ సత్సంగానికి రాకముందు వరకు మరి మనం అంత ముందు ఎలా ఉండేవాడు, మరి ఏం చేసేది, ప్రపంచ బ్రహ్మ బాధిస్తూ ఉంటుంది కదా. మనకి ప్రపంచం అంటే ఏంటనుకుంటున్నారు, నేను నాది, అహంకారం మమకారం అవన్నీ కూడా నిజం అనిపిస్తుంది. ఈ బంధాలన్నీ కూడా ఒకటి కాదు. ఈ దృశ్య ప్రపంచం ఆకర్షణలో ఇవన్నీ కూడా, ఈ దృశ్యంలో, ఈ ప్రపంచంలో ప్రకృతి యొక్క అన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తాయా అని చెప్తున్నారు. అవన్నీ భ్రమించి బాధిస్తూ ఉంటుంది. మరి జ్ఞానం అవగానే ఈ ఆధ్యాత్మిక మీకు ఎప్పుడు ఈ లభించిన తర్వాత ఈ జ్ఞాని నేను నాదే అనే భావాలను, సర్వ కోరికలను విడిచిపెట్టి సుఖంగా హాయిగా ఆనందంగా ఉంటాడు కదరా సత్సంగుడు. అది జ్ఞానం అంటే ఎవరు, ఆధ్యాత్మిక తెలుసుకుని ఈ ఆచరించి అనిపించిన వాళ్ళు. మనందరూ కూడా జ్ఞానులేనమ్మా, ఇక్కడ సంశయం లేదు. అమ్మ చెప్పేది ఏంటంటే నేను నాదే అనే భావాలను చూసారా, నేను నాదే అనే భావాలు, సర్వ కోరికలను, మనకి ఆ కోరిక అనేది లేదు. ఎందుకంటే అసలు కోరిక ఎందుకు లేదు అంటే అమ్మ దగ్గరికి వచ్చాక ఏమైందంటే కోరిక అసలు కోరిదేంటి, ఇదివరకు తెలియనప్పుడు కోరినా ఇప్పుడు నువ్వు చేయవలసింది చెప్తే రావాల్సింది వస్తుంది, కానీ నువ్వు చేయవలసింది చేసినా కోరినా రాదు. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక ఎందుకు కోరికలు ఆగినాయి అంటే నేను చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, దాన్ని కోరక్కలేదు. నేను చేయవలసింది చేయకుండా కోరినా రాదు. అది ఇక్కడ బాగా అర్థం. ఇప్పుడు దండేసి దండాలు అయితే రాదు, మరి ఏం చేయాలి, ఆచరించి అనుభవించే వస్తుంది. నువ్వు చేయవలసిన పని చేస్తే వస్తుంది, నువ్వు చేయవలసిందే కాదు, నువ్వు ఎంత చేస్తే అంతే అందుతుంది. నువ్వు ఇవన్నీ కూడా మనకి అమ్మ దగ్గరికి వచ్చాక నేను చేయవలసింది చేయకుండా కోరక్కలేదు, చేయవలసింది చేసి కోరక్కలేదు. ఇక్కడ కోరక్కలేదు, కోరికలు లేవు, చేయవలసింది చేస్తే వచ్చేస్తున్నది. దాని గురించి నాకు అనుమానం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం చేసినప్పుడు నీకు నెల జీతం అనేది నెల అయ్యాక వెళ్ళక్కర్లేదు, నీ అకౌంట్లో వేసేస్తాడు. మరి అది ఎందుకు వెళ్తాడు, నువ్వు చేసావు కాబట్టి ఆ ఫలితం వచ్చేస్తుంది, నువ్వు దాని గురించి ఆలోచించక్కర్లేదు. మరి అదే ఉద్యోగం చేయకుండా నువ్వు బ్యాంక్ వెళ్ళి చూస్తే నీ అకౌంట్లో డబ్బు ఉంటుందా, ఉండదు. ఎందుకు ఉండదు, నువ్వు చేయలేనప్పుడు డబ్బు ఎలా ఉంటుంది, ఫలితం రాదు, కోరినా రాదు. ఇక్కడ నువ్వు కోరక్కలేకుండానే నువ్వు ఒకవేళ డబ్బు తీసుకోపోయినా నీకు అందులో ఉంటుంది. అదే నెల నువ్వు డబ్బు తీసుకో మానే, నీ ఫలితం అలా రెడీగా ఉంటుంది. అర్థమైతే ఎంత కూడా మనకి ఎలా అర్థమైంది, నిజమే. అమ్మ చెప్పే మాట మనకి అనుభవం కూడా వస్తుంది, అనుభవం కూడా మనకి ఆచరించేనే వస్తుంది, ఆనందం పొందుతాం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకి అర్థమైందో క్షణం కూడా మనం వ్యర్థం చేసుకోకుండా హాయిగా ఆనందంగా కోరిక అనేది లేకుండా చక్కగా మనం ఉండగలుగుతున్నాం. ఇప్పుడు మనందరూ కూడా సత్సంగులందరూ కూడా కోరికలకి విలువ లేదు అని అర్థమైంది. కానీ పాత్ర డ్యూటీ ఆ యథార్థ బ్రహ్మంగా ఎలా ఉండాలో అలా ఉంటూ హాయిగా ఆనందంగా ఉంటున్నారమ్మా అందరూ కూడా. ఏం చేత అది సత్సంగ బలం, సత్సంగంలో చెప్పేది అదే. సత్సంగం యొక్క ఆచరణే అక్కడ ఆచరించినప్పుడే ఆచార్యుడు అవుతాడు. ఆచరించినప్పుడు అనుభవించిన తర్వాత ఇంకా అది ఏదైనా అయితే ఏదైనా చెప్పగలుగుతాడు. అది అక్కడ చెప్పేదమ్మా. ఇక్కడ నేను నాదే అనే భావాలు, సర్వ కోరికలు విడిచిపెట్టి సుఖంగా హాయిగా ఆనందంగా ఉంటారుగా సత్సంగులు. ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుని మీరు అందరూ ఉంటున్నారు కదా, ఇంక మీకంతా ఇంకొకటి మనకేమి ఎవరిని పోల్చుకోక్కర్లేదు. మీరు హాయిగా ఆనందంగా ఉంటున్నారు కదా, సుఖంగా అలా హాయిగా జీవిస్తున్నారు. దేవుని విధానం మారిపోతుందని చెప్తున్నారు. జీవన్ముక్త స్థితిలో జీవించే జ్ఞాని మానవులతోనే కాదు దేవతల దీవెనలు కూడా అందుకుంటాడు రా సత్సంగుడు. చూడండి మరి మహాత్ములు ఏమని చెబుతారు చూసారా, ఎలా చెబుతున్నారమ్మా. జీవన్ముక్త స్థితిలో జీవించే జ్ఞాని మరి వాడికి మరి మానవులు ఎలాగా మానవులందరూ పూజిస్తారు, ఎలాగని దేవతలు కూడా జీవించారు రా సత్సంగుడు. మరి తప్పకుండా మనం కూడా చూస్తా అనుకుంటూ ఉంటాం కదా, ఆ పైనుంచే దేవతలు కూడా ఆయనకి
హర్షద్వారాలు ఇచ్చారని అనిపిస్తుంది కదా మనకి. ఆయన అందరితోటి పూజం పట్టాడు అని ఒక మహాత్ముడిని అలా మనం అంటాం కదా. అయితే ఇవన్నీ కూడా అసలు జీవించుండగా ఇక్కడే మానవులతోటే పూజం పడతాడు. ఎందుకు పూజం పడతాడు మరి? అది పూజ పడతారంటే అది చెప్పి నడక మాట అది బాట అలా ఉంటుంది. ఎందరికో పూలబాట అయిపోతుంది. వాళ్ళు నడకలు మారిపోతాయి, భావాలు మారిపోతాయి. దానికి నిదర్శనం అమ్మ. మరి మనందరికీ కూడా మనం నాకు అవుతాయి ఇవన్నీ కూడా. ఎవరు నాకు వద్దు. ఇక్కడ నాకు వస్తే నా దారి పూలబాటలా చేసుకుని దారి అమ్మ నడకల వల్ల, ఆవిడ చెప్పిన మాటల వల్ల, ఆవిడ ఆచరణ వల్ల నాకు అన్ని కూడా అలాగా నాకు అలా ఉందమ్మా. ఇది అంతా కూడా నేను చెప్పేదంతా నేను నా అనుభవం, నాకు అనిపించిందే చెప్తున్నాను. ఇదంతా నా భావనమ్మా. అంతా కూడా ఇక్కడ సత్సంగానికి వచ్చిన తర్వాత అమ్మ దగ్గర అమ్మ చెప్పిన మాటల వల్ల, అమ్మ చెప్పిన నడకల వల్ల, అమ్మ చేసిన చేతల వల్ల, ఆవిడ ఇవన్నీ కూడా నేను ఇక్కడ నాకు ఎక్కువ ఉంటాను కాబట్టి అది నేను అలాగా చేసుకుంటున్నాను. అంచేత అన్నీ కూడా ఏవి ఇబ్బంది లేదమ్మా. అంచేత ఇవన్నీ కూడా అమ్మ మనకి చక్కగా చెప్పి మనకి అందరినీ చక్కగా ఉంచారమ్మా. ఇక్కడ జీవన్ముక్త స్థితిలో జీవించే జ్ఞాని మానవులతోనే కాదురా సత్సంగులు. మానవులతో పూజ పడతాడు, దేవతలతో జీవింపబడతాడు సత్సంగులు. అది అమ్మ చెప్పింది. ఇక్కడ నేను దేహము అన్న భావనతోనే, ఇక్కడ నేను దేహాన్ని అన్న భావనతోనే మానసిక ఆందోళనలన్నీ తలెత్తుతాయిరా సత్సంగులు. చూసారా అమ్మ చెప్పింది అది. ఇక్కడ దేహ భావన, బ్రహ్మ భావన. అమ్మ రెండు భావనని అమ్మ చెప్తారు. అసలు మూడోది లేనే లేదు. ఒకటి నువ్వు కానిదాన్ని పట్టుకున్నావు, నువ్వు అయ్యున్న దాన్ని వదిలేవు అంతే. ఆ కానిదాన్ని వదులు, అయ్యున్న దాన్ని పట్టుకు అంతే. ఇక్కడ అమ్మ చెప్పింది రెండు మాటలే. అన్ని కూడా రెండు పదాలే అమ్మ చెప్పింది. ఒకటి ఇక్కడ దేహం నేననుకుంటే ఏంటంటే దేహభావంతో ఉన్నామనుకో, నేను దేహాన్ని అన్న భావంతో ఉంటే మానసిక ఆందోళనలన్నీ తలెత్తుతాయి కదా సత్సంగులు. అంటే దేహం నేననుకుంటే దాని లక్షణాలు ఏంటంటే పోయితే అమ్మ చెప్పింది. ఇక్కడ దేహం నేననుకున్న వాడికి ఇక్కడ ఒక్కటే భావన, నేను నాది అనే భావన వచ్చేస్తుంది. నేను అహంకారం, నేను నాది, నా వాళ్ళందరూ బాగోవాలని. మరి అహంకారం, మమకారం, భ్రమ, భ్రాంతి చూడండి అంతా నాకే కావాలి. కోరికకి అంతు లేదు, అంత ఉండదు, అసలు తృప్తే ఉండదు. ఇవన్నీ కూడా ఇక్కడ దేహభావన ఉన్న వాళ్ళకి అక్కడ పోరాటం మనసు యొక్క కోరికలు పుట్ట అన్ని అన్ని ఆకర్షించేస్తుంది, అన్ని కావాలంటుంది. ఇవన్నీ కూడా దానికి అది తప్పు కాదమ్మా. దాని లక్షణమే అంత, దాని లక్షణాన్ని దానికి అన్లిమిటెడ్, దానికి లిమిట్ ఉండదు. అంచేత ఇక్కడ అంతా నాకే కావాలని ఇవన్నీ కూడా. ఎప్పుడైతే నేను దేహం అన్న భావన తగ్గించుకుంటూ నేను బ్రహ్మాండ అన్న భావన పెంచుకున్నావా, అప్పుడు అనిపిస్తుంది లక్షణాలన్నీ మారిపోతాయి. ఏం మారుతాయి? అక్కడ నేను అహంకారం తగ్గుతుంది, మమకారం తగ్గుతుంది. జ్ఞాని ఆధ్యాత్మిక తెలుసుకున్న వాడు ఎవరైనా సరే అహంకార మమకారాలకి అతీతంగా ఉంటాడు. ఆ అహంకార మమకారాలు ఆయన ఏమీ చేయలేవు. ఎందుకంటే అతిగా ఉండడు. ఎంతవరకు ఉండాలో అంతవరకు అమ్మ ఎలా ఉంటారో అలా ఉంటాడు. అతిగా ఏది ఉండదు, అన్ని సమస్థితిలో ఉంటాడు. సమస్థితిలో ఉన్నప్పుడు ఏది ఇబ్బంది ఉండదు. అంచేత ఇక్కడ అమ్మాయి అన్నారు, ఇక్కడ నేను దేహాన్ని అన్న భావనతోనే మానసిక ఆందోళన అన్ని తలెత్తుతాయిరా సత్సంగులు. అది ఇక్కడ మానసిక ఆందోళన అన్ని తలెత్తడానికి కారణం ఇక్కడ నేను దేహం అన్న భావనే. నేను బ్రహ్మంగా తెలుసుకుని నేనే అంతగా మిగిలినప్పుడు అన్ని భ్రాంతులు అన్నీ కూడా తొలగిపోతాయిరా సత్సంగులు. ఇక్కడ మనం దేహభావనకి బ్రహ్మభావనకి తేడా సత్సంగంలో మనకి అమ్మ శిక్షణ అదే చెప్తారు. ఈ దేహం ఒక పాత్ర రా, ఇది పంచభూతాలతో తయారైందని చెప్తారు కదా.
మరి ఈ పాత్ర నువ్వు కాదు కాదు, ఈ పాత్రకి ఆధారమైన బ్రహ్మం నువ్వు. ఇది మార్పు చెందేది, ఇది స్థూలం, ఇది మార్పు చెందేది. దీనికి చలనం లేదు. దీనికి చలనం కావాలంటే లోపల ఆ బ్రహ్మం వల్లే దీనికి చలనం. ఆ బ్రహ్మాధారంతో ఇది వ్యవహారం నడుస్తుంది. అది తప్పుకుంటే ఇది మళ్ళీ ముద్దయిపోయి ఇది, అది లేకపోతే శవం అయిపోతుంది. అంటే శవం అంటే ముద్దయిపోతుంది, మళ్ళీ పట్టిపోతాల్లో కలిసిపోతుంది. ఈ ఆకారానికి మళ్ళీ రూపం ఉండదు. ఈ ఆకారం అంతా కూడా మారిపోతుంది. అసలు ఈ ఆకారం క్షణక్షణం మారుతుంది. అయినా క్షణక్షణం మారినా అది ఉన్నంతసేపు చలనంతో ఉంటుంది. దాని యొక్క పవర్ తోటి ఇది వెలుగుతుంది. ఇది ఈ దేహం నడకలన్నీ బాగుంటాయి. కానీ అది పక్క తప్పుకుంటే ఏమీ లేదు, దీనికి చలనం ఉండదు. ఇది మాత్రం అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ అమ్మ వివరంగా చెప్తారు కాబట్టి మరి అన్నీ కూడా మనందరూ అర్థం చేసుకుని హాయిగా ఆనందంగా జీవిస్తున్నాం మనందరం కూడా. ఇక్కడ మరి అలా జీవించడానికి కారణం సత్సంగం వల్ల నీకు అన్ని తెలియబడి ఆచరించాలి చెప్తాం. ఒక సత్సంగమే నీకు అన్ని సరి చేసుకునేదే సత్సంగం. సత్సంగం లేకపోతే ఎక్కడ ఏమి అర్థం అవదో అమ్మ చెప్పింది. అర్థమైందా? ఇక్కడ బ్రహ్మానికి పాప పుణ్యాలు లేవురా. ఈ బ్రహ్మానికి పాపం లేదు, పుణ్యం లేదు. ఏంటి ఆనందో బ్రహ్మ, ఆయనకి ఇక్కడ రెండో భావం లేదురా సత్సంగం అని చెప్పారు అమ్మ అన్నమాట. ఇక్కడ మరి చూడండి, మనం అన్ని కార్యాలు జరిపినా బ్రహ్మంగానే చేసుకుంటాం. మనం అన్ని కార్యాలు ఇక్కడ పూజలు చేసుకున్నా ఏం చేసుకున్నా అన్ని బ్రహ్మంగానే చేసుకుంటాం, ఏ కోరికలు లేకుండా. మన అమ్మ ఎన్నో పూజలు చేయించారు, మరి ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేయించారు. అన్ని ఏం చేసాం? ఏ కోరికలతో కాదు, మనం బ్రహ్మంగా బ్రహ్మభావంతో బ్రహ్మాత్మకంగా మనం చేసుకోగలిగే కదంటే. అందరిలోనే బ్రహ్మాన్ని చూస్తాం, అన్ని జీవుల్లోనే బ్రహ్మాన్ని చూస్తాం. ఇవన్నీ కూడా అమ్మ మనకి ఇందాక చెప్పిన మాటల్లో ఉన్నాయి కదా. ఉపనిషత్తులంతా బ్రహ్మాన్ని వ్యక్తం చేస్తున్నది. ఉపనిషత్తులంతా మన అమ్మటంతా ఈ బ్రహ్మాన్ని మనకి మళ్ళీ ఇంకోసారి తెలియజేస్తుంది. ఎందుకంటే అదే కదా ఇక్కడ సత్సంగం వలన సంశయాలు లేకుండా చెప్తుంది. సత్సంగం వల్ల మనకి సంశయాలు అనేవి ఉండవు. సత్సంగం వల్ల మనకి అర్థమవుతుంది ఉంటుందంటే. అంచేత మనకి ఈ సత్సంగంలో అన్ని సరి చేసుకుని హాయిగా ఆనందంగా ఉంటాం మనం. ఇక్కడ బ్రహ్మజ్ఞానం తెలుసుకొని అనుసరించిన వారికి మనకి అందరికీ కూడా ఇదే బ్రహ్మలోకంగా అనిపిస్తుంది కదా. ఇదంతా బ్రహ్మలో మనం ఏ లోకంలో ఉన్నామంటే మనం ఏమన్నా బ్రహ్మలోకంలో ఉన్నామంటాం. ఎందుకంటే మనం బ్రహ్మంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం కాబట్టి బ్రహ్మలోకంలో అనిపిస్తుంది. నీతో నువ్వు ఉంటేనే నిజమైన పని. ఇక్కడ నీతో నువ్వు ఉండటమే అమ్మ అనేది. అది నువ్వెవరో బ్రహ్మం, ఆ బ్రహ్మంతో బ్రహ్మంగా ఉండటమే నువ్వు వచ్చిన పని. అదే నీ అసలైన పని, స్వధర్మం అదే. ఆ ధర్మంలోనే నువ్వు ఉండాలి. అమ్మ ఆ పనిలోనే అదే ఉన్నారు కాబట్టి మన అందరూ అలా ఉండాలి అని చెప్తున్నారు. సత్సంగులు అందరూ అలా ఉన్నారు. చూసారా, సత్సంగులు అందరూ కూడా అలాగే ఉన్నారని చెప్తారు అమ్మ. ఇవన్నీ కూడా అమ్మ మనందరికీ ఆవిడ ఆచరించి అనిపించిన గురువు కాబట్టి మనందరూ జ్ఞాని యొక్క లక్షణం జ్ఞానికే తెలుసు. అంచేత ఇవన్నీ కూడా నీతో నువ్వు ఉండటమే నిజమైన పని. సత్సంగులు అందరూ అలా ఉంటున్నారు. ఇది కూడా నమ్మమాట. మరి ఇవన్నీ కూడా అమ్మిందాక చెప్పిన మాట. ఇవన్నీ కూడా ఎందుకు అలా అంటున్నారు అంటే అది నిజమైన పని అదే అని మనకి అర్థం అవడానికి. అలాగా ఒక క్షణం కూడా మనం వ్యర్థం చేసుకోకుండా కాలాన్ని విలువైన కాలాన్ని ఇంకా విలువగా చూసుకుంటూ మనం వచ్చిన పని చేసుకుంటూ చక్కగా జన్మరాహిత్యం అనే బాటలో మనం పయనించడానికే అమ్మ మనకి ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి అమ్మ చెప్పడం వల్లే మనకి అర్థం అవుతాం. అంచేత ఇవన్నీ కూడా చూడండి అమ్మ అంటున్నారు ఇక్కడ బ్రహ్మజ్ఞానమే అన్ని జ్ఞానాలకు మూలమైన జ్ఞానంలా సత్సంగులు. చూడండి, అన్ని జ్ఞానాలకే మూలం బ్రహ్మజ్ఞానమేరా. ఇదే మూలంలా సత్సంగులు. బ్రహ్మజ్ఞానమే అన్ని జ్ఞానాలకు మూలం కదరా సత్సంగులు. మరి నిజంగా మరి బ్రహ్మజ్ఞానం అన్నీ కలిపి అన్ని నదులు చూడండి అమ్మంటారు కదా, నదులన్నీ సముద్రంలోకి వెళ్తాయి. సముద్రంలోకి వెళ్ళాక రూపం ఉండదు, నామం ఉండదు, రూపం ఉండదు, ఆకారం ప్రయాణం ఉండదు, ఏమి ఉండదు. ఇచ్చేత
అది అలాంటి నిశ్చలం, నిర్మలం, స్థిరత్వం అది. ఇవన్నీ కూడా చంచలత్వం ఇవన్నీ కూడా. ఈ చంచలత్వం అన్నీ కూడా స్థిరత్వం కావాలంటే ఇక్కడ ఈ దేహభావన, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ నదులాంటి అమ్మా. ఈ నదులన్నీ కూడా ఆ బ్రహ్మంలో లైవ్ అయినప్పుడు ఆ అన్నింటికి ఆ స్థిరత్వం, ఆ నిశ్చలత్వం, నిర్మలత్వం దాని సహజతత్వం అయిపోతుంది. అంటే బ్రహ్మం అన్నింటికీ మూలం అది. కాబట్టి ఆ మూలాన్ని తెలుసుకుని మూలంలోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ నీకేం పని ఉండదు. ఇప్పుడు మన అందరూ కూడా ఇప్పుడు ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత మనం చేసే పని అదే. ఇప్పుడు మనం ఏమో ఇప్పుడు నదులు ఎక్కడెక్కడెక్కడో ఉన్నాయి కదా, ఆ నదులన్నీ దాని ప్రయాణం చూడండి, అలుపు సలుపు లేకుండా పోరాటంతో పరుగున దాని గమ్యం చేరే వరకు అసలు ఏది వెనక్కి తిరిగికూడదు. ఆ ఉరకలేసుకుంటూ ఎత్తు పొలాలు చూడదు, వంకలు చూడదు, ఏది చూడకుండా ఆ నదీ ప్రయాణం ఎక్కడి దాకా సముద్రంలో చేరే వరకు ఆ ప్రయాణం ఆటలు. అలాగే నువ్వు కూడా ఏమో మనం ఏ ప్రయాణం ఎక్కడ జరిగిందో మనకు తెలియదు. అంచేత మనం కూడా ఒక నదీ ప్రయాణం లాగా అలుపు సలుపు లేకుండా చక్కగా ఆ ప్రయాణంలో ఆ హాయిలో ఆ వెనక్కి తిరిగి చూడకుండా చూడండి. నది వెనక్కి తిరిగి మళ్ళీ పైగా కదులుతుందా? ఏక ప్రయాణం ఎదరికి NH5 వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు ఒక నదీ ప్రవాహం లాగే నీ లోపల ఆ బ్రహ్మ ప్రవాహంతో, ఆ బ్రహ్మ ధ్యానాలతో నువ్వు ఆ ప్రయాణం ఎప్పుడు దాకా ఆఖరి శ్వాస వరకు ఆ బ్రహ్మంలోనే లైవ్ అయి, ఆ సముద్రంలో లైవ్ అయ్యేదాకా, లైవ్ అయిన తర్వాత కూడా అందరూ ఉండటమే అలాగే ఆఖరి శ్వాస వరకు. అంతే. ఇప్పుడు అందరూ కూడా అలా బ్రహ్మ సముద్రంలోనే మన బ్రహ్మ సముద్రంలో కలిసే ఉన్నాం. అంతేగా మనకి నిశ్చలంగా, నిర్మలంగా, హాయిగా, ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ మనకి నదుల ప్రయాణం అయిపోయింది, ఆ సముద్రంలో కలిసాం. ఇప్పుడు సముద్రంలో కలిసి అలా ఉండటమే మనం. ఇక్కడ దేహధర్మాలు చేసుకుంటూ, విధిని ఇష్టం చేసుకుంటూ, విధిలో చేయవలసిన కార్యక్రమాలు చేసుకుంటూ ఆఖరి శ్వాస వరకు మనం అలా ఉండటమే. ఇంకా అంతకంటే రెండో పని లేదు. ఇక్కడ మన సత్సంగంలో మనం తెలుసుకునేది అదే, ఆచరించేది అదే, అనుభవించేది అదే, అమ్మ చెప్పేది అదే, మనం వినేది అదే. మనం చేసుకున్నాక మనకి మరలా ఆ భావన ఎందుకు వస్తుంది? మనం చేసుకుంది మనకే ఫలితం వస్తుందా లేదా? దేని గొడవ ఏమీ లేదు. హాయిగా అలా ఉంటున్నాం. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఇలా ఉంటున్నాం. ఉన్నది బ్రహ్మ అన్నాక ఇంక దేని ఉంటుంది? రోజు ఎందువల్ల ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది? రోజు తిన్నాం. ఈ శరీరానికి ఆహారం ఎలాగో ఈ బ్రహ్మానికి కూడా ఆహారం ఉండాలమ్మా. ఈ బ్రహ్మానికి ఆహారం అంటే అభ్యాసమే ఆహారం. అభ్యాసం లేకపోతే మళ్ళీ మొదలు లేదమ్మా. నాకు తెలుసు అన్నవాడికి మళ్ళీ ఇంకా అట్టడికి తెలుసు అంటే అహంకారం వచ్చినట్టు. అందు గురించి ఇంకా అలా రోజు చెప్పుకుంటా ఉంటమే. అలా హాయిగా నిర్మలంగా నిశ్చలంగా ఇలా ఉన్నా, అలా ఉన్నా, ఇలా ఉన్నా, ఆ తత్వంలో అలా పడి ఉంటమే. దేహం ఉన్నంత వరకు ఉండాలి, ఆఖరి వరకు మనకి తెలివి ఉన్నంత కాలం. అప్పుడు ఏమవుతుంది? జీవన్ముక్తి వస్తుంది. ఏ గొడవలు ఉండవు కదా, ఏ గొడవలు ఉండవు. హాయిగా మనతో మనం. మరి ఇంక జన్మ ఎలా వస్తుంది? మనతో మనం ఉంటుంటే జన్మ రాదు. అందు గురించే ఉన్నంతసేపు మనతో మనం ఇలా ఉండటమే. తప్పదో ఎలా తప్పు? మనతో మనం ఉండకపోతే ఎలా కుదురు? అది నేను అలా రిలాక్స్ అయిపోవటమే. ఇంకా ఉన్నది ఇదే, రోజు చెప్పుకునేది ఇదేనా? రోజు ఇదే కదా. దీంతో మనం ఎన్ని చేయట్లేదా? చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, శరీరంతో ఉండలేదా? ఆఖరి వరకు దీనికి ప్రారంభం అయ్యే వరకు ఉంటుంది కదా. ఇది ఉన్నంత కాలం మనం ఇలా ఉండటమే. ఇదే జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకున్నాం.
ఇంకా జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి అలా హాయిగా ఉంటాం. తెలుసుకున్నాం కాబట్టి ఎలా తెలుసుకున్నాం ఉండాలో కదా. అలా ఉంటాం. ఆచరించి అనుకుంటుంది ఇంకా అంతే. ఈ తెలుసుకోవటం కోసమే ఈ జన్మలో తెలుసుకున్నాం. ఇంక దేని గురించి మనం తాపత్రయపడతాం? మన గురించి మనం తెలుసుకున్నాం. అలానే ఏ పనైనా మారుతున్నాం. ఆ పనులు అలా రాసేసుకుంటాం. మైండ్లో పెట్టుకుంటే ధ్యానం, రాసేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. అలా తత్వంతో టైం వచ్చినట్టు ఆ పనులు చేస్తున్నాం. అవునా? పని చేసేది వచ్చినడికి అలానా అనేసుకుని రెడీగా ఉంటలేదా? అది రాగానే చేసేసుకోవట్లేదు. అది చేసేస్తుంది కదా. ఉద్యోగానికి వెళ్ళి కూడా ఎలా ఉందో వచ్చింది. ఈ టైం ప్రకారం ఈ పని అయిపోయి మీ ఉద్యోగంలో మీరు అలా కూర్చుంటుకోరు కదా. మీ టైంకి మళ్ళీ బెలకొట్టుగానే వచ్చేస్తున్నారే మాస్టర్ గారు. మరి అదే అంతే ఇదే అంతే కదా. అలా ఇది వచ్చింది, ఇవి వచ్చింది, దీని పని చేస్తూ అంతే. మళ్ళా రాకుండా హాయిగా ఈ ఉద్యోగాలు సద్యోగాలు తల్లి గర్భాల్లో ఉండవు, ఏ యోనులో పుట్టకుండా హాయిగా ఉన్నదంతా నేనే అని ఆ తత్వంతో మీకు మాస్టర్ ఉద్యోగానికి దీనికి ఏం పర్వాలేదు. నేను చిన్నప్పటి నుంచి నాతో నేను లేనా? నేను ఇంట్లో ఏం మానేను? మానక్కర్లేదు. శ్వాస ఉన్నంతసేపు ఎలా మానుతుంది? ఏది ఉందో అదే జరుగుతుంది. ఏది మనకు ఎలా జరుగుతూ ఉంటాయి. మన మనసుని అలా హాయిగా మీరు చెప్తారు కదమ్మా, దేహధర్మం చేసినప్పుడు డ్యూటీ చేసినప్పుడు ధ్యాసలో ఉంటుంది, ఉంటప్పుడు ధ్యానం ఉంటుంది. అంటే ధ్యాస ధ్యాసం. ఇక్కడ ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం మీరా లోపల ఆయన ఉండబట్టే కదా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన పక్కదప్పుడు ఉద్యోగం ఉంటుందా? ఆ చేసేది ఆయనే, ఉద్యోగం చేసేది ఆయనే. ఈ దేహధర్మం కోసం నన్ను ఈయన ఈ పాత్రతో ఉద్యోగం చేస్తారు. ఇప్పుడు నాకేంటి, నాకని అనిపిస్తుంది, నాకు ఈ ఈ ఈ పాత్ర ద్వారా ఈ బ్రహ్మ జ్ఞానానికి ఇది నాకు అర్హత. ఆ బ్రహ్మ ఇచ్చాడు, ఆ బ్రహ్మ ఇది అనిపించిన నాకు ఇంత గొప్ప అర్హత వచ్చినందుకు నాకు ఈ దేహానికి ఎంత ఎలా బాగుపడతా, ఎంత ఆనందం. ఇతరులు కూడా బాగు చేయాలి. చంటి వచ్చాకనే సత్సంగం వృద్ధి అయింది. ఎందువల్ల అక్కడ అలా చెప్పబట్టే. అంతకుముందు ఇలా ధ్యానం చేసుకుంటే కొంతవరకునే కానీ ఎందువల్లంటే వీడిని అంటున్నాను అనుకో, అలాగా ఆడి ఎంతో తపంతో ఉన్నాడు. ఆడికి తెలుసు, అయ్యో నా రోజులు వేస్ట్ చేస్తున్నానే అని. అన్ని చోట్ల మహానుభావులు చెప్పబట్టి ఆఖరి ఇంక ఇక్కడ ఉండి ఇలా ఉండిపోయాడు. ఉన్నది నేనే అన్న భావంతో ఇలా ఉంది. ఇంకా అసలు ఏదీ లేదు. ప్రతి ఒక్కళ్ళు అంతే అలా చేయటం. ఇలా వస్తారు, అలా ఎవరింటికి వెళ్ళి మన పుట్టినిల్లు ఏది చెప్పు. సత్సంగులు ఇక్కడ ఉండమంటే మాత్రం ఉంటారా? అలాగే మనం తల్లి గర్భం నుంచి వచ్చాం, మన శ్మశానమే మనం. ఇంకా అంతే, అక్కడికి వెళ్ళే వరకు ప్రయాణం ఇంకా అలాగే ఉంటుంది. అంతే కదా. ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేస్తారు లేదా? ఉద్యోగంలోనే ఉండిపోరు కదా. దానికి ఫలితం జీతం బాగా చెప్తారు చక్కగా. ఏంటంటే ఈ బాలకులందరూ వృద్ధి అవుతారు, వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు మీ ద్వారా. ఎంత ఆనందం. మంచి నిర్వహణలో ధర్మంతో ఉంటారు కదా. అదే ఒక టీచర్ కానీ ఈ జ్ఞానం తెలుసుకుంటే ఇంకా ఇంకా బాగా వాళ్ళకి ఇంకా మంచి నాకు అదే అనిపించింది. ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి, జ్ఞానం చెబుతా, డ్యూటీ చేస్తా, ధ్యాసతో ఉంటా చక్కగా. అది కూడా చెబితే చిన్ననాటి నుంచి విత్తనం బాగుంటుంది. పరమార్థంగా ఉంటూ ఎవరి ధర్మం ఎవరు మానలేదు. నేను చిన్నప్పటి నుంచి ధర్మాలు మానేసాను. నడత నేర్పాలి. నేషనల్ బాగా అన్ని కోర్సులు ఉన్నట్టు ఇది కూడా నడత నేర్పాలి. యోగాలు అన్ని, జిమ్నాస్టిక్స్ అన్ని ఉన్నాయి, బంధాలు అన్ని ఉన్నాయి. మనసుకు కూడా కొంత చెబితే అంతట్లో ఏమీ అలా అయిపోరు. ధ్యానం చేయండి అంటున్నారు, స్కూల్లో పెట్టారు.
ధ్యానం చేయమంటున్నారు, ఎలా చేయాలి? ప్రతిదీ పాజిటివ్ లో ఉండేలా చేయాలి. మరి లక్షణాలు ఎలా ఉండాలి? మానవుడిగా ఉంటూ, వృద్ధిగా ఉంటూ, దేహధర్మాలు చేసుకుంటూ పరమాత్మగా ఉండండి అని చెప్పండి మాస్టర్ కాబట్టి. అంటే మిమ్మల్ని చెప్పమని నేను ప్రసంగం ఏం కాదు, ఊరికే ఇలా ఉండేటట్టుకు మీరు బాగుంటే మిమ్మల్ని చూసి మాస్టర్ మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటున్నారు ఏంటని మీ పిల్లలు అడుగుతారు. అప్పుడు అంతేనమ్మా, ఈ దేహం డ్యూటీ ఇలా చేస్తున్నాను, చదువుకున్నాను తెలిసింది, దేహం డ్యూటీ చేస్తున్నాను. మీరు కూడా మీ ఉద్యోగాలు అయ్యి చదువుకుని ఉద్యోగాలు అయ్యి చేసుకోండి. కానీ దీనికి దానికి ఏమి లేదు, దేహం ఉండగానే దేహిగా ఉండాలి అని మీరు. అమ్మ పిల్లలకు మీరు చెప్తున్నారు కదా, ఏమన్నారు మీరు ఇంట్లో అందరికీ ప్రేమ పంచండి, మిమ్మల్ని ప్రేమ ఉంచుతారు అన్నారు. అలాగే పిల్లలకు కూడా మీరు అందరికీ ఏది మీరు మాస్టర్ చెప్తూనే వింటారు పిల్లలు. అదే మాస్టర్ చెప్తేనే వింటారు. మీరు చెప్తేనే మాకు తెలిసింది. లేకపోతే మా ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళు చెప్తే ఎందుకు, చదువేనా అంతే కదా, ఎందుకు స్కూల్ పంపుతున్నారు? ఇప్పుడు ఆన్లైన్ క్లాసు వాళ్ళు అక్కడ పెట్టి ఆ మాస్టర్ చెప్పేది విన్నట్టు అటు ఇటు తిరుగుతా చెప్తున్నారు. అదే క్లాసులో అయితే అలా మాస్టర్ వాళ్ళ భయం అని భయభక్తులతో ఉంటారు. ఆడకి ఆడుకోవటానికి ఆ ఆట ఏమీ లేదు కదా. ఇప్పుడు ఈ తగ్గాక స్కూల్ పెట్టినా అప్పుడు ఆనందంగా ఫ్రెండ్స్ తోటి ఉంటారు కదా, అందరూ కలుసుకుంటారు. ఇప్పుడు ఎవరింట్లో ఆడే కదా. అప్పుడు చిన్నపిల్లలకి చాలా కష్టంగా ఉంది. మా ముసలివాళ్ళకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇలా ఉండట్లే కాబట్టి ఏం లేదు. కానీ పెద్దవాళ్ళకి పర్వాలేదు. పెద్దవాళ్ళకి ఏముంది, ఎలాగోలాగా కాలక్షేపం చేసుకుంటారు. ఆ యొక్క ధ్యానం అది ఇంట్లో పనులు. పిల్లలకి ఆడుకోవటానికి ఉంటలేదు, చాలా నలుగుతుంది అంతే కదా. భవసాగరంలో కొట్టుకోకుండా జీవన్ముక్త స్థితిని అందుకోవాలి అని మనం తెలుసుకుని ఆ జన్మరహించాలి చక్కగా వృధా చేసుకోవాలి. అందరూ ఉండాలి. మళ్ళీ స్కూల్ పెట్టేస్తారు. మరి ఎంత బాగుందిరా, ధ్యానం వల్ల ఎంత బాగుంటుంది. అలా ఉంటుంటే హాయిగా నువ్వు ఇదిగో ఏమి నిద్ర, ఇంట్లో నిద్ర వచ్చినప్పుడు నిద్ర అవుతాం. ఏది మన ఇంట్లోనే హాయిగా ఇలా పట్టు, అది అయిపోయాక నువ్వు నిద్ర రాదు. అయిపోయాక ఇంకేదో ఆత్మానం ఏమన్నా అలా హాయిగా ధ్యానంలో అలాగా వెనుక వచ్చాక ఇంక అంతే. అప్పటి నుంచి అలా హాయిగా ఉంటుంది. బ్రహ్మార్పణం బ్రహ్మణో బ్రహ్మైవ బ్రహ్మ కర్మ సమానం. పిల్లలు చూస్తే ఎంత బాగా నిజంగా పిల్లలు